దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ ఆదివారం ఉదయకాల ఆరాధన ముత్తుకూరు హోలీ జడ్జి చర్చి దేవుని మందిరంలో ఈ ఆరాధనకు చేరి వచ్చిన మీకు అందరికీ న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలరా, ఈ ఉదయాన్నే దేవుని సంధికి రావడం మనకు ఆశీర్వాదం. దావీదు గారు ఏం చెప్తారంటే, వేకువనే నేను లేస్తాను దేవా, నా దేవుడు నీవే కాబట్టి నేను వేకువనే లేచి నా మాటలు సిద్ధపరచుకొని నీకోసం నేను సిద్ధంగా ఉంటా. నీతో మాట్లాడడానికి ప్రతి ఉదయం నేను మాటలు సిద్ధపరచుకుంటానని కీర్తనలో ఆయన పాడతాడు. ఈ 2024 సంవత్సరంలో అనేక మంది క్రైస్తవులకి దేవుని మందిరం యొక్క విలువ అర్థం కావడం లేదు. అర్థమైన వాళ్ళు కూడా మసకబారిపోతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ దేవుని మందిరం మీద. దేవుడే ఈ సిస్టమ్ పెట్టాడు మనకి. 6 దినాలు కష్టపడి నీ పనంతా చేసుకో, ఒక్క రోజు కూడా ఇంటిగా ఉండొద్దు. 6 దినములు కష్టపడి నీ పనంతా చేసుకో. 7వ దినం నీ దేవుడైన యెహోవాకి విశ్రాంతి దినం. మా జీవన పంట పండిపోయింది కన్నా టైంకి అయిపోద్ది ఇప్పుడు. ముందు రారా, ముందు కూర్చో అన్న. ఏం చెప్పాను? 6 దినాలు కష్టపడి నీ పని అంతా చేసుకో, 7వ దినాన నీ దేవుడైన యెహోవాకి విశ్రాంతి దినం. కాబట్టి అసలు యూదులైతే తమ్ముడా మీరు వినండి, వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం అంటే శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపల శనివారానికి ఏం కావాలో మొత్తం సమకూర్చుకుంటారు. శనివారం కనీసం పొయ్యి కూడా వెలిగించుకోరు తమ్ముడు, వాళ్ళు గ్యాస్ కూడా ముట్టించరు ఇప్పటికి కూడా. అంటే ఏ వంటకాలు చేయరు, ముందే చేసేసుకుంటారు దానికి కావాల్సినవన్నీ. శనివారం వాళ్ళ విశ్రాంతి దినం అంతా సినగోగులకు వెళ్తారు, దేవుని మందిరాలకు వెళ్తారు, ప్రభుతో కలుసుకుంటారు. ప్రార్థన మనకు 3 గంటలు అయిపోద్ది. మళ్ళీ మనం ఏం చేస్తాం? మధ్యాహ్నం నుంచి మన పనులు చూసుకుంటాం. కానీ వాళ్ళు అటు కాదు, రోజంతా అసలు ఏ పని చేయరు వాళ్ళు ఇప్పటికి కూడా. అసలు ఫుల్ హాలిడే. మన ఇజ్రాయెల్ కంట్రీకి వెళ్తే శనివారం పూట ఒక్క షాపు కూడా, ఆ అరబ్బులకు సంబంధించిన షాపులు తప్ప ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక్క షాప్ ఓపెన్ కాదు. ఆ రోజంతా ఫ్రీగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆరాధించే పనిలోనే ఉంటారనమాట. ధర్మశాస్త్రం చదువుకోవటం, వాళ్ళ చరిత్ర పిల్లలకి చెప్పడం, ఇప్పటికి కూడా వాళ్ళు దేవునికి ఇంత వాల్యూ ఇస్తున్నారు కాబట్టి, దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆజ్ఞల్ని ఇప్పటికీ పాటిస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకనూ వాళ్ళని వదలలేదు. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మీరు ఓల్డ్ మ్యాప్లో చూస్తే ఇజ్రాయెల్ దేశం ఇంత చిన్నదన్న. ఇజ్రాయెల్ దేశం ఇంత చిన్నది. ఇజ్రాయెల్ దేశ జనాభా 1 కోటి మంది కూడా లేరు ఇప్పుడు. ప్రస్తుతానికి 1 కోటి మంది కూడా లేరు. కానీ ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టూ ఆవరించి ఉన్న అరబ్ దేశాలు, గల్ఫ్ కంట్రీస్ మొత్తం 120 కోట్ల మంది ఉన్నారంట. 1 కోటి మందిని 120 కోట్ల మంది. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం జరుగుతుంది కదా, ఇన్ని దేశాలు కలిసి ఆ దేశాన్ని బూడిద చేద్దాం అనుకున్నా ఎందుకు ఆ దేశాన్ని టచ్ కూడా చేయలేకపోతున్నారంటే, వారు దేవుని కొరకు నిలబడిన సంతానం. వారు ఆరాధన దినాన్ని బహు జాగ్రత్తగా పాటిస్తారు. ఇప్పటికి కూడా అలా పాటించకపోతే ఒప్పుకోరు. భక్తి ఉన్నా భక్తి లేకపోయినా మందికి రావాల్సిందే, దేవుని మాట్లాడాల్సిందే, తర్వాత వాళ్ళ ఇష్టం అన్నట్టు ఉంటుంది అనమాట. అక్కడ చాలా కట్టడి. అందుకే మీరు దేవుని యొక్క ఆరాధన దినం విలువ ఎరగాలి. మనం కూడా 6 దినాలు మనం పనిచేసుకొని దేవుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడి ఈ దినం పూర్తిగా మనం ప్రభు పనిలో ఉండాలా. ఒకవేళ జాబులు చేసేవాళ్ళు, షిఫ్ట్ల వారిగా డ్యూటీలు చేసేవాళ్ళు, పై అధికారులు ఒప్పుకోక తప్పకపోతే ఇంకేం చేయలేం. కానీ అలా ఎంతోమంది తప్పక ఇబ్బందులు పడి వెళ్తున్నారు. సాతాను గడి ఏం చేసింది, ఈ డ్యూటీలు కానీ ఉద్యోగ వ్యవస్థలు కానీ ఆదివారం కూడా సెలవులు ఇవ్వకుండా ప్రజలను తొక్కిపట్టి పని చేయించుకుంటున్న కారణం ఏంటంటే, సాతానే దేవుని దూరం చేయడానికి ఎన్ని సిస్టమ్ తెచ్చాడు. ఏం చేయలేం, బ్రతకాలి కాబట్టి, సంపాదించుకోవాలి కాబట్టి, ఎక్కడ ఉన్నా మన గుండెలు మన మనస్సులు ఆదివారప్పుడు దేవుని మీదే ఉంచాలి. అది మంచిది. కాబట్టి దేవుని సన్నిధికి చేరి వచ్చిన మిమ్మల్ని మన దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆయన మందిరంకి వచ్చారు మీరు. బైబిల్ గ్రంథంలో బేతనీయ ఇల్లు ఉంది. బేతనీయ ఇల్లు. ఆ బేతనీయ ఇంట్లో చిన్న మార్త, మరియా అక్క చెల్లెలు, చిన్న ఉంది మరియా ఒక పని చేసేది. ఏం చేసేదంటే, యేసుక్రీస్తు వారు వాకింగ్ స్టార్ట్ చేశాడు అనుకో, పరిగెత్తుకుంటా వెళ్ళి యేసుక్రీస్తు వారు ముందు కూర్చుంటుందంట.
ముందు వరుసలో కూర్చొని యేసుక్రీస్తు దగ్గరగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తా ఉంటే ఇంకా ఆయన ముఖం సైజు వస్తా ఆ మాటలు వింటా. ఆయనకి ఏమంటే ఆసక్తి ఏంటంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినటం చాలా ఇంట్రెస్ట్. మరి పెద్ద ఉందే ఆమె పని ఏంది? పూరీలు చేద్దామా, సాంబార్ ఇడ్లీ చేద్దామా, పాస్టర్ గారికి ఏది ఇష్టం, మన దైవజనుడికి ఏది ఇష్టం, బోధకుడికి ఏమి ఇష్టం, పోయిసారి బీఫ్ పెట్టాం ఈసారి ఏం పెడదాం, ఇదే పని ఆమెకి ఉపచారం ఆమె అలవాటు, పరిచర్య అది కూడా ఉండాలా. ఒకసారి కోపం వచ్చేసిన చెల్లెల మీద పొద్దున్న లేస్తే కాలు దగ్గర కూర్చుంటే పోయి యూజ్ చేస్తారు ఇక్కడ, ప్రభువా నీకు చింత లేదా, చెప్పవా ఒకసారి హెల్ప్ చేయమని చెప్పవా, నువ్వు కూడా ఏంటయ్యా ఎన్నిసార్లు ఏంటది వాక్యం, ఎన్నిసార్లు ఆ వాక్యమే కదా, ప్రతి ఆదివారం చర్చికి పోయినా ఏ ఆదివారం పోయినా ఆ వాక్యమే కదా, చర్చి హెల్ప్ చేసి వచ్చి కూర్చోమను, నువ్వు చెప్పవు ప్రభువా. వెంటనే యేసు ప్రభువు అన్నారు, మార్తా నీవు అనేకమైన పనుల వలన తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదివారం దేవుని మందిరానికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం అనేది ఉత్తమమైన పని. ఆ ఉత్తమమైన పనిని చేయడానికి మీరు దేవుని మందిరానికి వచ్చారు. వచ్చిన వాళ్ళు మర్యాదగా దేవుని మందిరం మీద దేవుని వాక్యం మీద మనసు పెట్టి ఒక్క మాటను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా ఉండండి. మనం ఘనమైన స్థలానికి వచ్చాం, దేవుని కనుచూపున్న స్థలానికి వచ్చాం, దేవుని చెవులున్న స్థలానికి వచ్చాం. ఇది దేవుని దినం కాబట్టి పరిశుద్ధంగా ఆచరించడానికి వచ్చాం. అన్యమనస్కంగా ఉండకుండా శరీరము మనసు ఇక్కడే పెట్టి ఉన్న కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. పోయిన వారం మా మరియకు వచ్చిందంట 8 గంటలకి, అక్క నంబర్ లేదు నా దగ్గర, 10 గంటలకు వచ్చింది. మొదట తాళాలు వేసింది. చూసి అరగంట సేపు కూర్చున్నారంట. నాకు ఫోన్ చేశారు, సార్ ఏం సార్ కూర్చోండారా, వస్తారా రారా, మీరు ఎప్పుడు వస్తారు, ఇంకా వచ్చేది ఇందాక ఎప్పుడు వెళ్ళిపోయాము, వచ్చేవారు ముందురా నాతో మీరు కలుసుకుంది. ఇప్పుడు దేవుడు ఈ మాటల్ని మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయనుగాక. బిడ్డలారా, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళదాం. తీయండి ఒకసారి. పోయిన వారం నేను ఏమి మాటలు చెప్పానంటే, పోయిన వారం మనం ధ్యానం చేసిన అంశం ఏంటంటే, దేవుని ప్రజలు ధనవంతులు అవ్వడం దేవుని చిత్తమా? దేవుని ప్రజలు ధనవంతులు అవ్వడం దేవుని చిత్తమా? క్రైస్తవులు డబ్బు సంపాదించుకోవటం పదార్థ సంబంధమైన ఆశీర్వాదం, భౌతికమైన ఆశీర్వాదం, మంచి ఇళ్ళు, వస్త్రాలు, కట్టుబట్ట, తిండి, నివాసం, సమృద్ధి, ఇతరులకు పెట్టగలిగే స్థితి, ఇలా ఒక వ్యక్తి లేదా దేవుణ్ణి విశ్వసించినటువంటి ఒక క్రైస్తవుడు అలా ఆశీర్వదించబడటం దేవుని చిత్తమేనా? బైబిల్ దానికి ఒప్పుకుంటుందా? లేకపోతే పేదరికంలోనే ఈ లోకాన్ని ఏది ఆశించకుండా ఉంటే తినటం, లేకపోతే ఎండుకోవటం, ఉంటే తినటం, లేకపోతే ఎండిపోవటం, ఏది ఆశించకుండా చెట్లలో పుట్టల్లో బతకడం దేవుని చిత్తమా అని పోయిన వారం మీకు నేను ప్రశ్న వేసి ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తిని పరిచయం చేశాను మీకు. ఆదికాండం 13:2లో అబ్రాము గారి గురించి రాయబడింది. అబ్రాము ఏముంది అక్కడ? వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అన్న మూలవాక్యాన్ని తీసుకొని అబ్రాము గారిని దేవుడు బహుధనవంతుడిగా ఆశీర్వదించాడని ముందుకెళితే ఎలియాజర్ గారు చెప్తారనమాట. అబ్రాహాము అంత గొప్పోడు కావడానికి కారణం నా యజమానుని యెహోవాయే ఆశీర్వదించాడు. ఎన్నో అధ్యాయం అది? 24వ అధ్యాయం చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 34వ వచనం. అంతటా అతడు ఇట్లనేను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసెను అని రెబ్కా వాళ్ళ నాన్నగారికి పెండ్లి పెద్దగా పోయిన ఎలియాజర్ గారు చెప్తున్నారు. నా యజమానుణ్ణి యెహోవా ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడు. అమ్మా మీ శక్తికి అందుకునే వాక్యాలు చెప్పాలంటే నేను ఇంక చిన్న చెప్పుకోవాలి, కానీ ఈ మాటలు బయట వాళ్ళు కూడా వింటారు కాబట్టి మీరు నేర్చుకోవడం అవసరం. గుర్తుపట్టండి, తీసుకోండి. ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఇక నుంచి మీరు డబ్బు మీదే పడిపోండి. ఎట్ట సంపాదించాలి, ఎలా లేవాలి, ఎలా కూడగట్టుకోవాలి, ఎలా ఆశ సంపాదించుకోవాలి, ఇక నుంచి మీ మైండ్ ఇదే అని నేను చెప్పడంలా. నేను చెప్పేది అది కాదు. దేవుని ప్రజలు భౌతికంగా ఆర్థికంగా దీవించబడటం దేవునికి ఇష్టమా? దేవుని చిత్తమా? దేవుని చిత్తమే. పాత నిబంధన ప్రకారం పోయిన వారం మనం డిక్లేర్ చేసేసాం. ఈ వారం కొత్త నిబంధన ప్రకారం చూడాలా. కొత్త నిబంధనలో ఉన్న వాటి ప్రకారమే మనం నడుచుకోవాలి. ఎందుకంటే మనం కొత్త నిబంధన కింద ఉన్న ప్రజలమి. అది పాత నిబంధన అయిపోయింది. కొత్త నిబంధన వస్తువు అయితే పాత నిబంధన ఛాయ.
పాత నిబంధననే మనం అధికారికంగా తీసుకోకూడదు, కానీ అక్కడ ఉన్న దాన్ని ఇక్కడ దాంతో పోల్చాలా. ఇక్కడ ఒప్పుకుంటే మనం అన్నిటిని ఒప్పుకోవచ్చు, చేయొచ్చు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను అబ్రహాం గారిని దేవుడు ఘనంగా దీవించాడని పోయిన వారం చెప్పాను. ఎందుకు అంత అబ్రహాం గారు కష్టపడలేదు, కానీ శారాన్ని తీసుకెళ్ళినందుకు దేవుడు 3 ముటికాయలు వేసి ఫరో రాజు చేత మొత్తం ఇప్పించాడు. ఐగుప్తులో గొప్పోడు అయిపోయాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 15:5 మనం ఏం చెప్పామంటే, దేవుని ఆజ్ఞలు విని వాటిని అనుసరించి నడుచుకుంటే మనలో బీదలు ఉండరని దేవుడు చెప్పాడు. దేవుని వాక్యానుసారం నడుచుకుంటే అసలు మనలో పేదరికం ఉండకుండా చేస్తాడని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం పేదరికంలో బతకడం ప్రభువుకి ఇష్టం లేదు, సమృద్ధిగా బతకడం దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండం 28:12 పోయిన వారం ఇవన్నీ చెప్పేశాను మీకు, అందుకే టకటక వెళ్ళిపోతున్నా. దేవుడు తన ప్రజల కోసం, తన ప్రజల్ని దీవించడానికి, భౌతికంగా ఆశీర్వదించడానికి దేవుడు తెరవబోయే ఆ ద్వారం ఆకాశమును మంచి ధననిధి అని చెప్పాను అన్నమాట. ఆకాశమును మంచి ధననిధిని దేవుడు తెరిస్తే, వర్షం కురిస్తే అనేక మందికి అప్పులు ఇచ్చేంతగా దేవుడు మనల్ని దీవిస్తాడని పోయిన వారం చదివాం. తర్వాత సామెతలు 8:21 ఏం చదివామంటే, దేవుణ్ణి కనుక మనం ప్రేమిస్తే, కరుణక్క నవ్వకూడదు, దేవుణ్ణి కనుక మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడని పోయిన వారం చదివాం. అంటే దేవుణ్ణి ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా మారుస్తాడంట. దేవుడే ఆస్తికర్తలుగా మారుస్తాడన్నప్పుడు క్రైస్తవులు పేదరికంలో ఉండడమే దేవునికి ఇష్టం, సమృద్ధిగా ఉండడం దేవుని చిత్తం కాదని ఎలా అనుకుంటాం? తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 5:31 ప్రకారం దేవుడు తన ప్రజల్ని దీవించేటప్పుడు ఎలా దీవిస్తాడంటే, బలముతో ఉదయించు సూర్యుని వలె తన ప్రజలు అభివృద్ధి పొందుతారు. సూర్యుడు ఉదయాన్నే మన కళ్ళతో కొంతవరకు చూడొచ్చు, సమయం గడుస్తున్న కొలది బలముగా ఉదయిస్తాడు అనమాట. బలముగా ఉదయించి మిత్ర మధ్యాహ్నం అందరూ తల ఎత్తి చూసేంతగా అలా దేవుడు తన ప్రజలని బలముగా ఉదయించే సూర్యుని వలె దీవిస్తాడని పోయిన వారం మనం చదువుకున్నాం. సామెతలు 13:22 ఏముందంటే, దేవుడిని ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా మారిస్తే మంచివాడు కూడా తన పిల్లల్ని ఆస్తికర్తలుగా మారుస్తాడని రాయబడింది అక్కడ. మంచివాడు కూడా తన పిల్లల్ని ఆస్తికర్తలుగా మారుస్తాడంట. మంచివాడు అంటే నీతిమంతుడు ఖచ్చితంగా తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలంటే, నీతిమంతుడు ముందు ఆస్తిపరుడు అయితే కదా తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. నీతిమంతుడు ఆస్తికర్త అయితే తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. నీతిమంతుడే చెప్పబట్టుకొని పోతుంటే తన పిల్లల్ని ఏం చేయగలుగుతాడు? ఈ వాక్యాలన్నీ మనకేం చెప్తున్నాయంటే, దేవుని ప్రజలు ఆస్తిమంతులే ఉండటం దేవునికి బంధవేనా? దేవుని పిల్లలు ఆస్తిమంతులే ఉండటం దేవునికి ఇష్టం. దేవుని ప్రజలు ఆర్థికంగా దీవించబడటం దేవుని చిత్తం. అర్థమవుతుందా? తర్వాత యెషయా గ్రంథం 58:8 చదివాం పోయినసారి. అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు నా చేత ఆస్వాదించబడతారు, పేదల్ని మీ ఇంట్లో చేర్చుకుంటారు, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇస్తారు, ఆహారం పెడతారు, అనేక మందికి మీరు పెట్టేంత సమృద్ధిగా మీరు ఉంటారు అని దేవుడు మనకి అక్కడ మాట్లాడాడు. తర్వాత కొత్త నిబంధనలో ఒక వచనం చూసాం, 3 యోహాను పత్రిక 2వ వచనంలో ఏముందంటే, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలి. అంటే దేవుని బిడ్డలు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండాలన్నది దేవుని కోరిక. అది ఎప్పుడు జరగద్ది? మనం ఆత్మలో వర్ధిల్లితే జరగద్ది, అది వేరే విషయం. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని ఆర్థికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఒకరికి అప్పిచ్చే స్థాయిలో మనల్ని ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆహారం లేని వారికి ఆహారం పెట్టేటట్లుగా, బీదలను ఆదరించేటట్లుగా, వస్త్రహీనులను ఆదరించేటట్లుగా, ఇతరులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటున్నట్టు పోయిన వారం మనం డిక్లేర్ చేసుకున్నాం. పాత నిబంధన ప్రకారం దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈరోజు కొత్త నిబంధన దీన్ని సమర్థిస్తుందా? క్రొత్త నిబంధన అంటే అర్థం ఏంటి? పాత నిబంధన అర్థం ఏంటి? పాత నిబంధన అంటే ఆదాము దగ్గర నుంచి మొదలుకొని మలాకీ ప్రవక్త అంటే యేసుక్రీస్తు వారు రాకముందు వరకు అదంతా పాత నిబంధన. అంటే 4000 సంవత్సరాల చరిత్ర పాత నిబంధన అంటే. ఆదాము దగ్గర నుంచి మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు 4000 సంవత్సరాలు జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు జరిగింది? 2024 ఇది. యేసుక్రీస్తు వారి నుంచి ఇక్కడికి క్రీస్తు శకం క్రీస్తుకు పూర్వం అన్నమాట. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధన క్రింద మనం దేవునితో నడుస్తున్నాం కాబట్టి అదిగో అక్కడ దేవుడు భక్తులందరినీ ఆర్థికంగా దీవించాడు. అది కొత్త నిబంధన సమర్థిస్తుందా? కొత్త నిబంధనలో ఇది మనకు దొరుకుతుందా? దేవుని బిడ్డలారా, మనం చూడండి. ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. క్రొత్త నిబంధన దీన్ని సమర్థిస్తుందా? క్రైస్తవులు ధనవంతులు అవ్వటం దేవునికి ఇష్టమా? క్రైస్తవులు సమృద్ధిగా ఉండటం దేవునికి ఇష్టమా? క్రైస్తవులు అనేక మందికి ఇచ్చేటట్టుగా చేయడం దేవునికి ఇష్టమా?
లేదా మనం పేదరికంలో ఉండిపోవాలా, అసలు మనం ఆశించకూడదా, మనకు ఆ స్థితి లేదా? ఆ మాటగానండి ఎవరు వస్తారు దేవుడి దగ్గరికి? అమ్మో, మనం భక్తి చేయకపోయినా మనకు అన్నీ ఉండాలి, అది మన ఆశ. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం మనం చదివితే అక్కడ ఏముందంటే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలేదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునుడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నా వైపు చూడండి, మీకు అర్థం కాకపోయినా అర్థమైనట్టే చూడండి నా వైపు. నేనేం అర్థం కానంత లోతుగా చెప్పడం లేదు కదా, ఆరోనా అందరికి అర్థమవుతుంది. ఇక్కడ భూమి మీద మీకోసం ధనం కూర్చుకోవద్దు. భూమి మీద మీకోసం ధనం కూర్చుకున్నారంటే దొంగలు దొంగతనం చేస్తారు, తుప్పు తినేస్తుంది. కొంతమంది కోటీశ్వర్లు ఏం చేస్తారంటే, డబ్బు కట్టల్ని మన బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కింద పరిచి, ఇప్పుడు అన్ని బాక్సులు వచ్చాయి ఇప్పుడు బెడ్లకి, మొత్తం పేచ్ చేస్తారు, బీరువాల్లో లాకర్లో పేచ్ చేస్తారు, దాన్ని చూసుకుంటూ సంతోషపడుతుంటారు వాళ్ళు. అలా మీరు చేసుకుంటే కొంతకాలానికి ఆ కాగితాలకి చెదులు పట్టేస్తుంది. తర్వాత మీ ఇంట్లో డబ్బు ఉందని తెలిస్తే దొంగలు దొంగతనం చేస్తారు, లేనిపోని బాధలు. అందుకని మీరు భూమి మీద ధనం కూర్చుకోవద్దు, మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి. అక్కడికి దొంగలు రారు, చిమ్మెట తినివేయదు, తుప్పు తినివేయదు. రేపు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు అన్నిటికి ఉపయోగపడద్దని యేసుక్రీస్తు వారు ఆత్మీయ కోణంలో చెప్పారనమాట. ఇప్పుడు నేను ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, క్రొత్త నిబంధన సమర్థించాలి. క్రైస్తవుడు భౌతికంగా ఆశీర్వదించబడటం దేవుని చిత్తమే నిర్ధారించాలా. ఇప్పుడు పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్పాడు యేసయ్య. భూమి మీద వద్దు కానీ పరలోకంలో కూర్చుకోమన్నాడు. ఇప్పుడు పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే మనం ఏం చేయాలా? పరలోకంలో ఒక వ్యక్తి ధనాన్ని కూర్చుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు అతను ఏం చేయాలి? ఇక్కడి నుంచి డబ్బు పరలోకం పంపించాలా. ఇక్కడి నుంచి డబ్బు పరలోకం పంపించాలంటే ఏమైనా బ్యాంకులు ఉన్నాయా? జీవనం ఇక్కడ నుంచి మనం పరలోకానికి పంపించాలంటే సైలెంట్లో ఉండాలన్నా. ఇక్కడ నుంచి మన డబ్బు పరలోకం పోవాలంటే ఏమైనా బ్యాంకులు ఉన్నాయా? ఏ బ్యాంకులు లేవు. మరి ఎలా వెళ్తాయి? దేవునికి సంబంధించిన కార్యములలో మన ధనం ఉన్నప్పుడు, దేవునికి మన ధనాన్ని ఇస్తున్నప్పుడు, దేవుని కోసం ఖర్చు పెట్టిన ధనం కానీ, దేవుని కొరకు మనం చాచిన ధనం కానీ డైరెక్ట్గా పరలోకం జమ అవుతుంటుంది. అంటే దాని అర్థం దేవునికి ఇవ్వమనే కదా అర్థం. ఇప్పుడు దేవునికి ఇవ్వాలంటే మన దగ్గర ఉంటే కదా ఇస్తామా? నా మాటలు బాగా అర్థమవుతున్నాయా? దేవునికి ఇవ్వాలంటే ముందు మన దగ్గర ఉండాలా. దేవుని మన దగ్గర ఉంటే కదా మనం దేవునికి ఇస్తాం. మనమే ఎండిపోయి ఉంటే దేవునికి ఏమి ఇస్తాం? కాబట్టి ఈ మాట ప్రకారం మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఖచ్చితంగా మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి. అంటే తన ప్రజలు సమృద్ధిగా ఉండాలని, ఆ సమృద్ధిలో నుండి దేవునికి కూడా ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నట్టు కొత్త నిబంధన చెప్తుందన్నమాట. దేవుని ప్రజలు సమృద్ధిగా ఉండాలి, భౌతికంగా దీవించబడాలి, ఆర్థికంగా ఆశీర్వదించబడాలి, తమ స్థితిలో నుండి దేవుని కోసం ధారాళంగా చేతులు దాచాలి. అప్పుడు ఆ డబ్బు పరలోకానికి బ్యాంకులోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే కొంచెం మనకి పాయింట్ దొరికింది ఇక్కడ. ఓహో, ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? మనకి దేవుని ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి. అంటే దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇచ్చేంత సమృద్ధిలో మనం ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అంటే మనం ఆర్థికంగా దీవెన కలిగి ఉండాలన్నది దేవుని ఆలోచనని క్రొత్త నిబంధన స్థిరపరుస్తుంది. ఇంకా ముందుకు పోదాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలోకి వెళ్ళండి. అపోస్తలుల కార్యముల గ్రంథం. క్రైస్తవుడు భౌతికంగా దీవించబడటం దేవుని చిత్తమా? డబ్బు గురించి పరిగెత్తమని చెప్పట్లేదు నేను, అసలు దేవుని చిత్తం ఏంటి తెలుసుకుందామని చెప్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 34, 35 చదవదాం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవరికి నీ కొదువ లేకపోయెనో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఇక్కడ చదివిన వాక్య ప్రకారం మీరు వినండి. ఇంతవరకు ఎప్పుడు చెప్పలే ఈ మాటలు, మీకు గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. తీసుకోండి, కాస్త ఆసక్తి గల బిడ్డలు నాటేసుకోండి లోపల. ఇక్కడ ఏం జరిగిందంటే, అది సంఘం ప్రారంభించబడిన తొలి రోజులు. సంఘం ఎప్పుడు స్థాపించబడింది తెలుసా? మేడగది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారి ద్వారా మాట్లాడినప్పుడు 3000 మంది ఒకేసారి మారారు. మేడగది ప్రసంగంలో 3000 మంది జీవన, అవునా కదా? 3000 మంది ఒకేసారి మారారు. ఆ 3000 మంది బాప్తిసం తీసుకున్న తర్వాత మొదటి సంఘం స్థాపించబడింది. అప్పట్లో మనలాగా చర్చీలు లేవు కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూడుకునేవాళ్ళు. ప్రతిరోజు ప్రార్థనలే. కొత్త సంఘం అప్పుడే స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని స్థాపించాడు. తర్వాత కొన్ని రోజులు జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ కొంతమంది భూములు కలిగిన వారు, ఇండ్లు కలిగిన వారు,
అక్కడ భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి, భూములు ఇళ్ళు వాళ్ళకుంటే ఆ ఇళ్ళని భూములను అమ్మి వాటి వెల ఆ డబ్బంతా తీసుకొని వచ్చి దైవజనుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళంట. దైవజనుల పాదాల దగ్గర పెడితే వెంటనే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, దైవజనులు ఏం చేసేవాళ్ళంటే 35వ వచనం, ఆ ధనాన్ని ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయినా రాయబడింది. ముందు అక్కడ ఏం జరిగింది చెప్పే ముందు, ఎవనికి కొదువ లేకపోయానో, బాంధవేనా ఆ మాట మన బైబిల్లో ఉందా? ఎవనికి కొదువ లేదు. ఎవనికి కొదువు లేదంటే ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా? కొదువులతో ఉండేవాళ్ళు పేదవాళ్ళు, కొదువులు లేనోళ్ళు కాస్త ఉన్నోళ్ళే. ఆది కాలపు సంఘములో ఉన్న విశ్వాసులు ఎవరికి కూడా కొదువు లేకుండా తృప్తిగా ఉన్నారంట. అంటే ఇక్కడ కూడా తన ప్రజలు ఏ కొదువు లేకుండా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏ కొదువు లేకుండా తన బిడ్డలు సౌఖ్యంగా బ్రతకాలని. అంతెందుకు, మన పిల్లలు మనకంటే బాగుండాలని మనం ఎలా కోరుకుంటామో, ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి ఈ భూలోకంలో తన ప్రజలు సమృద్ధిగా సౌఖ్యంగా ఏ కొదువు లేకుండా బ్రతకాలని ప్రభు కోరుకుంటా. అట్లాగని నేను చెప్పట్లా మీకు ఒక్కొక్కరికి 10 ఎకరాలు ఇస్తాడు, ఒక్కొక్కరికి 100 సవర్లు ఇస్తాడు, నేను అనడం అట్లా అనడంలే. కొదువు లేకుండా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, నివాసం, అలా ఉండాలి అని దేవుని కోరిక. ఇక ఆ తర్వాత దేవుడు ఇచ్చిన నీ నమ్మకత్వాన్ని బట్టి కొంతమంది దేవుని ద్వారా కాకుండా సొంత కార్యముల ద్వారా అక్రమంగా సంపాదించుకుంటున్నారు. వడ్డీ వ్యాపారాలు చేసి గంటకు వడ్డీ, రోజుకు ఇప్పుడు గంటలకు కూడా ఇప్పుడు వడ్డీ వచ్చిందంట. నేను ఆశ్చర్యపోయి ఆ మాట చూసి, గంటకి ఇంత వడ్డీ, ఒక గంటలో ఇచ్చేస్తాను బ్రదర్, గంటలో 250 వడ్డీ, గంటకు 10 రూపాయలు, గంటకు 20 రూపాయలు వడ్డీ. ఏందో మరి ప్రజలకి అత్యాశ ఎక్కువైపోయింది, ఆశ పెరిగిపోయింది, జలగల్లాగా పీల్చేస్తున్నారు. అలా సంపాదించడం కాదు, నీవైనా నేనైనా దేవుని చేతే ఆశీర్వదించబడాలి. అబ్రహాము గారు ఆశీర్వదించబడినట్లుగా యెహోవా నా యజమానుని ఆశీర్వదించను గనక నా యజమానుడు గొప్పవాడయ్యాడు. సిగరెట్లమ్మి, బీడీలమ్మి, పాన్పరాకులమ్మి సంపాదించడం కాదు, మనము దేవుని చేత ఆశీర్వదించబడాలా. దుర్వ్యాపారాలు చేసి కాదు, వడ్డీ వ్యాపారాలు చేసి కాదు. ప్రభువు ఇచ్చిన దాంతోనే మన వ్యవసాయం దీవించబడాలి, మన ఉద్యోగం దీవించబడాలి, మన చేతి పని దీవించబడాలి, ఆ రూపాయి మిగలాలి. ఏ కొదువ లేకుండా నువ్వు దీవించబడాలన్నది దేవుని ఆశ. కొత్త నిబంధన స్థిరపరుస్తుంది బిడ్డలారా. అయితే ఈ ఉన్నవాళ్ళు, భూములు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు ఇల్లులు అమ్మేశారంట. తమ భూములు, ఇండ్లు అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు కదా. ఇప్పుడు ఒక మాట చెప్తా మీకు. ఈ వాక్యాన్ని పట్టుకొని కొంతమంది పాస్టర్లు బయట ఏం బోధిస్తున్నారంటే, మీకు తెలియదు ఈ సంగతులు. మీరు బాయిలో కప్పల్లాగా హోలీ జడ్జి చర్చి తప్ప మీకు బయట ఏం తెలియదు. అలాగే ఉండాలా, అలా ఉండడమే మంచిది. లేకపోతే మిమ్మల్ని నేను పట్టుకోలేను తర్వాత. కొంతమంది అలా బయటకు పోయి ఇప్పుడు నా చేతికి చిక్కడంలా ఎంత బాధ అంటే ఏం చేద్దాం, కొన్ని బయటికి చెప్పుకోలేం బాధలు. ఇక్కడ ఆహారం తింటా, ఇక్కడ పెరగతా, ఏరే వాళ్ళని పెడతా ఉంటారు ఇంకా ఫోటోలు యూట్యూబ్లో, వాట్సాప్లో, ఎంత ఏరే వాళ్ళదే. ఏందో అంత ప్రేమ, కొన్ని చెప్పుకోలేములే, వదిలేద్దాం. ఏం చెప్పాను, మీరు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే అంటున్నారు, మంచిదే. కానీ కొంతమంది బయట ఏం బోధిస్తున్నారంటే, ఇదిగో భూములు అమ్మేయాలి, ఇండ్లు అమ్మేయాలి, మొత్తం తీసుకొని వచ్చి దేవుని సన్నిధికి ఇచ్చేయాల. క్రైస్తవులు భూమి మీద ఏం సంపాదించుకోకూడదు, క్రైస్తవులకు ఇల్లులు ఉండకూడదు, క్రైస్తవులకు భూములు ఉండకూడదు. రాకడ రేపో వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే ఇదంతా రాకడ రేపో మాపు వచ్చేస్తుంది. రాకడ వచ్చేటప్పుడు మనకి ఎందుకు ఈ ఆశలు ఉండకూడదు. మన పొద్దలే దేవుడే 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 నిరుపేదలైపోవాలా. బైబిల్ ఏముంది, కొంతమంది కొండల్లో ఉన్నారు, గుహల్లో ఉన్నారు, సొరంగాల్లో ఉన్నారు, బట్టలు కూడా లేకుండా దరిద్రులుగా బతికారు. అది క్రైస్తవం అంటే మనం దరిద్రులుగా ఉండాలా. మీ భూములు ఇళ్ళు మర్యాదగా అమ్మేసి ఇచ్చేసేయండి అంటే, కొన్ని సంఘాల్లో ఉన్న పేద బిడ్డలు, బీద బిడ్డలు నిజమేనేమో అనుకొని వాళ్ళకున్నటువంటి ఆ 2-3 వస్తువులు కూడా అమ్మేసి, ఆ ఇల్లు కూడా అమ్మేసి, ఆ స్థలం కూడా అమ్మేసి అద్దె గృహాల్లో ఉండి సేవకుల చేతుల్లో పెట్టిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. అంటే దైవజనులకు తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో వాళ్ళు అనుకున్నది మాట్లాడేశారు. విశ్వాసులేమో పేదవాళ్ళు అయిపోయారు, పాస్టర్ గారేమో కారు కొనుక్కొని ఇల్లు కట్టుకొని బాగానే ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇల్లు అమ్మించిన వాళ్ళు, పొలాలు అమ్మించిన వాళ్ళు, స్థలాలు అమ్మించిన వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు, అద్దె గృహాల్లో ఉన్నారు. సేవ చేసే పాస్టర్ గారు మాత్రం 2 కార్లు, మంచి ఇల్లు, మంచి మందిరం. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? యేసునామములో అగ్ని గురువు ఉండక మీ మీద అరవబాకండి. ఏం చెప్పి కార్తీక్ నమ్మటం అర్థమవుతుందా? కొంతమంది ఏం చేశారంటే అట్లా బోధించారు పాస్టర్లు. మీరున్న స్థలాలు అమ్మేస్తారు, మాకు ఇచ్చేస్తారు, మీరేమో రెంట్ హౌస్లోకి వెళ్ళిపోయారు. ఓ మా అన్న పర్ఫెక్ట్లేనా? ఏం చెప్పాను నేను? ఎక్కడ ఆయన పోయింది మళ్ళా. కొంతమంది
విశ్వాసులు తమకున్న ఆ 2 ముక్కుల్లో ఈ చెవుల్లో అమ్మేసేసి దేవునికి ఇచ్చేశారు. ఇవ్వడం తప్పు కాదు, కానీ దైవజనులు అలా చెప్పి మీరు అమ్మేయండి, మనం దరిద్రులు ఉండాలి, భూములు ఇల్లులు మనకు ఉండకూడదు, మొత్తం అమ్మేసి ఇచ్చేసేయడానికి కొన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసులు నిజమేనని నమ్మి, దేవుని కంటే నాకు ఎక్కువే ఉందని నమ్మి, దేవుని ప్రేమించి వాళ్ళు మొత్తం అమ్మేసి ఇచ్చేసేస్తే ఈ రోజుకి వాళ్ళు 2 హౌసుల్లో ఉన్నారు. అది తీసుకున్న పాస్టర్ గారు ఏమో కారులో తిరగతా మంచి ఇల్లు కట్టుకొని హ్యాపీగా మంచి పిల్లల్ని బాగా చదివించుకొని, సార్ మీరు ఏం చెప్తున్నా మాకు అర్థం కావట్లా అంటే తప్ప అలా చేయకూడదా? ఉన్నది అమ్మేసి దేవుడికి ఇచ్చేయకూడదా? ఖచ్చితంగా తప్పే. క్రైస్తవులు ఉన్న ఇల్లులు అమ్మేసుకొని ఉన్న భూములు అమ్మేసుకొని పేదవాళ్ళు అవ్వమని దేవుడు బైబిల్లో చెప్పలేదు. అక్కడ భూములు ఇల్లు అమ్మింది ఎవరో తెలుసా? ఒక్క ఇల్లు కంటే ఎక్కువ ఇల్లులు ఉన్నవాళ్ళు, ఆమేనండి. ఒక్క స్థలం కంటే ఎక్కువ స్థలాలు ఉన్నవాళ్ళు, తమకి కావాల్సినంత ధనము కంటే ఎక్కువ ధనం ఉన్నవాళ్ళు. 3-4 సవర్లు బంగారం సరిపోద్ది ఒక మనిషికి, 10 సవర్లు ఉందనుకో వాళ్ళు. అంటే తమకు కలిగిన దానికంటే, తమకు సరిపడిన దానికంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు అమ్మారు. అమ్మి ఆ ధనం తీసుకొచ్చి అపోస్తలుల పడవల దగ్గర పెట్టారు. ఆ పెట్టిన డబ్బుని దైవజనులు ఏం చేశారంటే బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ కోసం దాచుకోకుండా, ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో అక్కరలో కొంతమంది సంఘంలో అక్కరలో ఉన్నారు, చాలా ఇల్లు కూడా లేకుండా ఉన్నారు, భోజనం కూడా లేకుండా అయిపోయింది వాళ్ళకి, చాలా పేదరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పోషించారు. సమానత్వం, వచ్చిన ధనాన్ని ఎవరెవరికి అక్కరుందో పంచిపెట్టేశారంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో ఎవరు కూడా పేదవాడు లేకుండా సంఘం అంతా ఒకటేగా మారిపోయింది. తినడానికి ఆహారం గొదువు లేకుండా చేశారు, పంచేశారు ధనాన్ని అపోస్తలులు. ఇలా బోధించకుండా కొంతమంది అమ్మేయండి మీ స్థలాలు, ఎందుకు మీకు తలకి స్థలాలు, మీకు ఎందుకు ఇల్లు, మీకు మేము కట్టుకుంటాం, ఇల్లులు మాకు ఉండాలా, మీకు ఎందుకు, మీరు ఎక్కువగా ఇచ్చేసారంటే మేము కార్లు కొనుక్కుంటాం, మీరు మాత్రం అదే బైక్లో సైకిల్ తిరగండి. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే మాలాంటి పాస్టర్ ఎవరికి ఉండరు, ఇక్కడ ఇంత మంచి పాస్టర్లు మాకు దొరకాలి. కానీ కొంతమంది అలా దేవుడికి ఇవ్వద్దని నేను మీకు చెప్పడంలా, మనకు లేకుండా ఇవ్వద్దు అట్లా చెప్పలేదు దేవుడు. మనకున్న కొద్దిది కూడా ప్రభుకి ఇచ్చేమని ప్రభు చెప్పలేదు. అంటే ఇల్లులు కూడా అమ్మేసుకొని స్థలాలు కూడా అమ్మేసుకొని, సార్ ఇల్లులు కూడా అమ్మేసి ఇస్తారా? ఇల్లులు అమ్మేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు లోకంలో, రండి చూపిస్తా. మనమంటే కాస్త పిసినారులు కూడా మనం చేయంగానే కొంతమంది చేస్తారు. తమకున్న బంగారం అంతా అమ్మేసి దేవుడికి చేసిన ఎంతమందిలో తెలుసా? మీకు ఎంతమంది ఉన్నారు తెలుసా? మన మందిరంలోనే నేను చూసా, మన మందిరంలోనే ఆ బిడ్డకున్న మొత్తం కమ్మలు ఇచ్చేసి, ఆ కమ్మలు ఎందుకు ఇచ్చిందంటే ఆ బిడ్డ భయంకర దురాత్మ శక్తులు చేత చచ్చిపోతాని చెప్పేశారు, ఇంట్లో చచ్చిపోతే చెప్పేశారు, డాక్టర్లు చచ్చిపోని చెప్పేశారు, భర్త కూడా చచ్చిపోతాను ఫిక్స్ అయిపోయారు, పిల్లలు పుట్టరని చెప్పేశారు, ఈ అమ్మాయి రోజులు మనిషి అని చెప్పారన్నమాట. అందరూ వదిలేశారు, దిగులు పడిపోయింది. ఆ స్థితిలో మన మందిరికి దేవుడు తీసుకొని వచ్చాడు ఆ బిడ్డని. అప్పుడు మనమందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ఆ బిడ్డ కోసం కాస్త కష్టపడి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ బిడ్డను స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి కృతజ్ఞతగా నా దగ్గర ఇంకేం లేదన్నా, నాకున్నది ఇది ఒక్కటే, కానీ నేను దేవునికి ఇవ్వాలా, మీరు నన్ను అడగలా, నేను చెప్పలా. ఆ బిడ్డకే కలిగి తనకున్న ఒకే ఒక్క జత అమ్మి ప్రభుకి ఇచ్చింది. దాంతో ఒక పని చేసాం, దేవుని పని చేసాం. అట్లా మన సంఘంలో కూడా దేవుని కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా ఆ బిడ్డ పేదరాలేం కాలేదు. ఇప్పుడు 2-3 జతలు కొనుక్కుంది. ఇప్పుడు దేవుడికి ఇచ్చింది కాబట్టి దేవుడు ఇచ్చాడు. అంటే దేవునికి ఇచ్చి మనం పేదవాళ్ళం అయిపోకూడదు. అలా ఆ ఉద్దేశంలో చెప్తున్నా మీకు నేను. మనకున్నదంతా ప్రభుకి ఇచ్చేసి మన ఇల్లు అమ్మేసి దేవుడికి ఇచ్చేసి మన 2 గృహాలకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. మనకు ఉండాలి, మనకు కలిగిన దాంట్లో మనకు సరిపోగా మిగిలిన దాంట్లో మనం దేవుని పెట్టాలి, అది దేవుని చిత్తం. ఇప్పుడు నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను తమ్ముడా? ఆర్థికంగా మనం దీవించబడటం దేవునికి ఇష్టం. ఆది సంఘంలో ఏ విశ్వాసికి కూడా ఎవ్వరికి కొదువు లేకుండా బ్రతికారని, మనము కూడా ఈ 2024 సంవత్సరంలో కొదువు లేకుండానే బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక. కనుక మనం ఆర్థికంగా దీవించబడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, పాస్టర్లు వేరే రకంగా వాక్యం చెప్తున్నారని. ఏంది అన్నీ అమ్మేమని. వీళ్ళకి ఇంకొక వచనం కూడా ఉంది బైబిల్లో, ఇంకొక వచనం కూడా. 1 తిమోతి పత్రిక 6వ వచనం చూస్తే, తిమోతికి రాసిన 1 పత్రిక 6వ వచనం ఏమని తెలుసా? చదవాల మాట ఇదే. ఇక్కడ వాక్యాలు మీరు విన్నప్పుడు గుర్తుపట్టండి. మీరు విన్నర్లే, యేసు రక్తమే జయం. మీకు ఇదే ఒంటి తల మొదలుకొని కాళ్ళు వరకు ఇదే వాక్యం అంతే. కొంతమంది వింటుంటారు బయట, వాళ్ళకి తగలుతాయి ఈ మాటలు. దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన 1 పత్రిక 6వ వచనం ఏముంది అక్కడ?
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీయో తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారయుండి వాటితో తృప్తి పొంది ఉందము అని రాశారు కదా. ఈ వాక్యం చెప్తారు పాస్టర్లు. ఇదిగో మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేం, మర్యాదగా మీ ఇళ్ళు మీ పొలాలు మొత్తం వేసి మాకు ఇచ్చేది. తినటానికి అంత అన్నము అంత బట్ట ఉంటే చాలు. తినడానికి అంత ఆహారం అంత బట్ట ఉంటే చాలు. అన్న వస్త్రములు కలిగి తృప్తి పొందాలా, అంతేగాని మీరు అన్ని ఆస్తులు సంపాదించుకోకూడదు. ఇక్కడ మీకు ఉన్నదంతా చర్చలు ఇచ్చేయండి, మర్యాదగా చర్చలు ఇవ్వండి. అరను పోస్ట్ ఆఫీసులు వేస్తే కుదరదు, ఇక్కడ ఉన్నదంతా తెచ్చి ఇక్కడ ఇవ్వాలా జీవనం. ఈ మధ్య ఇట్లా నువ్వు మీకెందుకు ఈ భూలోకలు మనం ఏం తేలా, పోయేటప్పుడు ఏం తీసుకోపోలేము. మీకు ఎందుకండి ఆయనే ఎడిచేయండి దేవుడి పనిలో, మేము మాత్రం లోపల. దేవుడు దయ వల్ల ఇంతవరకు అక్కడ వాక్యాలు చెప్పలేదు, ఇక చెప్పనీయకుండా దేవుడు చేశాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను చనిపోయే ముందు మీరు సాక్ష్యం ఇవ్వాలి నాకు. మా పాస్టర్ గారు మా దగ్గర బలవంతంగా తీసుకోలేదు, మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇలాగే బైబిల్లో కొంతమంది అడిగారు తెలుసా. యెహోషువ గారు చనిపోయేటప్పుడు ఏమడిగాడంటే, ఇజ్రాయేలీలారా మీ దగ్గర నేను ఎవరిని సొమ్మునైనా దొంగిలించానా, మిమ్మల్ని నేను ఎవరైనా బాధ పెట్టానా, అన్యాయంగా తీసుకున్నానా? వాళ్ళందరూ అన్నారు, అయ్యా పొరపాటును కూడా మీరు తీసుకోలేదయ్యా. సమూయేలు గారు కూడా మరణావస్థలో ఇదే అడిగారు, నేను మీ దగ్గర ఏమైనా చెప్తే చెప్పండి, నేను ఇచ్చేస్తా ఇప్పుడే, ఎవరైనా బాధ పెట్టి ఏమైనా తీసుకోండి ఉంటే. అయ్యా లేదు బాబు, దైవజనుడా మా దగ్గర నువ్వు ఏమలా అక్రమం చేయలేదు. ఇశ్రాయేల్ పాస్టర్ కూడా లాస్ట్ అడతారు మిమ్మల్ని, జాగ్రత్తగా ఉండండి, చెప్పాలా, రేపు మీరు సాక్ష్యం చెప్పాలా. వద్దు నాయన, దేవుడి చిన్ని చాలు. కొంతమంది అలా బోధిస్తారు, అన్న వస్త్రం కలిగి ఉంటే చాలు ఇట్లారా. అయితే ఇక్కడ కొంతమంది ఏమన్నారు, ఇల్లు కూడా ఉండకూడదు, మనకి భూములు ఉండకూడదు, అన్న వస్త్రాలు ఉంటే చాలు అన్నారు కదా. అసలు కొత్త నిబంధన విశ్వాసులకి ఇల్లులు ఉన్నాయా లేదా? నేను ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. ఇది మీకు ఇప్పుడు అవసరం లేదు, కానీ భవిష్యత్తులో అవసరం అవుద్ది. లైవ్లో చూసే బిడ్డలకి ఇది అవసరం. ఎందుకంటే అనేక రకాల బోధలు బయట వినపడుతున్నాయి. ఇల్లు కూడా మనకు అవసరం లేదు, మనం పరిశుద్ధాత్మ దేవుని కాలంలో రాకడ వచ్చేస్తుంది, ఇల్లు కొనబాకండి, ఉన్నవాడు తృప్తి పడండి, అన్నం ఆహారం వస్త్రం ఉంటే చాలు, మిగతాదంతా దేవునికి వాడారు, దేవుని పెట్టండి అని బయట బోధిస్తున్నారు. ఇల్లులు ఉండకూడదా? కొత్త నిబంధన క్రైస్తవ ఇల్లులు అవసరం లేదా? అసలు ఇల్లులు అవసరమేనా? మనకి ఇల్లులు ఉండాలా? అది చూద్దాం. ఇప్పుడు క్రైస్తవులు ఆర్థికంగా దీవించబడటం దేవుని చిత్తమని కొత్త నిబంధన ఇప్పటికి స్థిరపరుస్తా వస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఇల్లు దగ్గర ఆగాం. అన్న వస్త్రాలు ఉంటే చాలు, పొలాలు వద్దు, భూములు వద్దు, ఇల్లు మొత్తం అమ్మేసి మనకి ఏం ఉండకూడదని బోధిస్తున్నారు బయట. అసలు ఇల్లులు కొత్త నిబంధనలో ఆది కాలంలో విశ్వాసాలకు ఉన్నాయా లేవా? అన్నీ అమ్మేశారు కదా, మరి వాళ్ళకు ఉన్నాయా లేవా? అపోస్తుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చూడండి. కొన్ని ఇల్లు గురించి చూద్దాం మనం ఇప్పుడు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక ఇల్లు కనపడుతుంది, చదివితేనే బాగుంటుంది. మనం 12 అతడు ఇట్లు ఆలోచించుకొని మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి, అదిగో చూడండి, మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. పేతురు గారిని జైల్లో వేశారు తమ్ముడా. పేతురు గారు జైల్లో వేస్తే సంఘం అంతా ఒక ఇంట్లో కూడుకొని ప్రార్థన చేస్తుంది. ఇల్లు లేకపోతే ప్రార్థన చేస్తారమ్మా కీతురమ్మా? ఒకవేళ వాళ్ళ ఇల్లులన్నీ అమ్మేసి ఇచ్చేసి ఉంటే ఇంకో ఇల్లు అడిగి ఇంకేడ ప్రార్థన చేసుకుంటారు? కాబట్టి మార్కు అని మారు పేరు గల తమ్ముడా, మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాడు పేతురు గారు ఆ రాత్రి. పేతురు గారికి తెలుసు సంఘం అంతా ఈరోజు ఎక్కడ ఉంటుందంటే పలానా ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ఇల్లే ప్రార్థన చేసే ఇల్లు, అది ప్రార్థనా పరులు ఇల్లు. సంఘం అంతా ఇంట్లో కూడుకుంటారు, నేరుగా వెళ్ళిపోతే అనుకున్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మార్కు అని మారు పేరు గల యోహాను గారి తల్లి అయిన మరియ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఆమెకి ఇల్లు ఉంది. ఆనాటి సంఘ విశ్వాసులకి ఇల్లులు ఉన్నాయి. ఆ ఇల్లు ఉండడం వల్లే సంఘం అంతా కూడుకొని ప్రార్థన చేయగలుగుతున్నారు. ఈ మరియ ఎవరో తెలుసా? మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఎవరో తెలుసా? పౌలు గారి స్నేహితుడైన బర్నబా గారికి సొంత అక్క. పౌలు గారి స్నేహితుడైన బర్నబా గారికి సొంత అక్క. బర్నబా తన భూమంతా అమ్మి దేవునికి చేసాడు ఆ వేళ. ఇగో ఈ మరియ అనే తల్లి తన ఇంటిని దేవునికి ఆరాధన స్థలంగా ఇచ్చేసిందంటే వదిలేసిందని కాదు, దేవునికి వాడుకోండి అయ్యా నా ఇంటిని, ఇక్కడ ప్రార్థన జరగాల అని తన ఇంట్లో ప్రార్థనలు జరగడానికి ఆమె అనుమతించింది. బయట పరిస్థితులు బాగులేవు, నీరో కనబడితే చంపేస్తున్నాడు, క్రైస్తవులు చెదిరిపోతున్నారు ప్రాంతాలంతా.
అటువంటి సమయంలో సంఘానికి వెన్నుదన్నుగా నిలవడానికి వాళ్ళకి ఇల్లులు ఉండడం వల్ల ఆ రోజు ఆరాధన జరిగాయి. కాబట్టి క్రైస్తవులకి ఇల్లులు ఖచ్చితంగా ఉండాలి. జగనన్న ఇచ్చిన ఇల్లు అయినా, సొంత కష్టపడి కట్టుకుని ఇల్లు అయినా, ప్రభుత్వం వాళ్ళు సహాయం చేసిన ఏదో ఒక ఇల్లు, నీకంటూ ఒక నీడ ఉండాలన్నది దేవుని కోరిక. ఇది మార్కు తల్లి అయిన మరియ ఇల్లు కదా. 16వ అధ్యాయం దగ్గర బండి, అక్కడే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 40వ వచనం. ఇల్లు లేవని చెప్తున్నారు, ఇల్లులు మొత్తం అమ్మేమని చెప్తున్నారు ఈ పాస్టర్లు. ఏడమ్మేయాలా? ఇల్లు అమ్మేసి ఏడకపోవాలి మీరు? 16వ అధ్యాయం 40వ వచనం ఏముంది అక్కడ? వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి, అబ్బా, లూదియా ఇంటికి వెళ్ళిరి, అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఫిలిప్పీ పట్టణం అన్న. ఫిలిప్పీ పట్టణంలో ఒక ఇల్లు. ఎవరిల్లు అంటది? లూదియా ఇల్లు అనండి. ఎవరిల్లు? మార్కు తల్లి అయిన మరియ ఇల్లు ఇందాక. ఇక్కడ లూదియా ఇల్లు. లూదియా ఎవరు? ధనవంతురాలు, ఊదారంగు పొడి, వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నామే. మార్పు నొందింది. ప్రభు ఆకర్షించాడు. ఆమెకు మంచి ఇల్లు ఉంది ఆ ప్రాంతంలో. ఆ ఫిలిప్పీ పట్టణంలో పుతోను అనే దయ్యాన్ని ఎలగొట్టినప్పుడు పౌలుని శీలను తీసుకెళ్ళి దుమ్ము కొట్టే రాత్రి. అసలు ఒక్క మాటలోనే ఎంత బాధ ఉందో తెలుసా? పౌలు గారు ఏం తప్పు చేశాడని? సాతాను కట్ల చేత బంధించబడి ఉన్న ఒక యవనస్తురాల్ని విడిపించినందుకు ఆ సోదె చేత లాభము సంపాదించుకుంటున్న ఆమె యజమానులు కేసు పెట్టి జైల్లో వేయించి ఇష్ట ప్రకారం కొట్టించారు పౌలు గారిని. ఆ రాత్రి దేవుడు గొప్ప అద్భుతం చేయడం ద్వారా చెరసాల నాయకుడు మారుమనసు పొందాడు. ఆ చెరసాలలో నుంచి బయటపడిన తర్వాత నేరుగా పౌలు శీలలు ఏ ఇంటికి వెళ్ళారు? ఆయన వాక్యం ద్వారా మారుమనసు పొంది ఆదరించబడి, ఆయన వాక్యము ద్వారా దేవుడు ఆకర్షించి లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. లూదియా మారుమనసు పొందింది. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? లూదియా ఇంటికి వెళ్ళగానే అక్కడ కొంతమంది సహోదరులు ఉన్నారంట. ఆమె ఇంట్లో సహోదరులు ఎందుకున్నారు? అది కూడా ప్రార్థనా గృహమే. అనేక మంది అక్కడ చేరి దైవజనుడి కోసం ప్రార్థన చేస్తారు. అయ్యా, పౌలు గారు జైల్లో వేశారయ్యా, మా దైవజనుడు అయ్యా, మా దైవజనుడు లేవనెత్తయ్యా, రక్షించయ్యా, వాళ్ళ మనసు మార్చి విడిపించయ్యా, చెరసాలు విడిపించయ్యా, మాకు వాక్యం చెప్పాలి, మా సేవకులు లేకపోతే అయ్యా అని ఏడుస్తున్నారు రాత్రంతా. ఏ ఇంట్లో? లూదియా ఇల్లు ఉంది కాబట్టి కదా అందరు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అందరు ఇల్లు అమ్మేసుకుని దేవుడికి ఇచ్చేస్తే మనం ఎడిపోవాలా? కాబట్టి ప్రతి క్రైస్తవుడికి సొంత ఇల్లు ఉండాలి. అలా ఉండడం దేవుని చిత్తం. లూదియా ఇల్లు దైవజనుని ఆదరించి నీళ్ళు పెట్టలేరా? అన్న వస్త్రాలు మాత్రమే కలిగి ఉండి భూములు ఇండ్లు అమ్మేసే పని అయితే భక్తి ఆడ చేస్తావు. 2 రోజులు చచ్చిపోయే పని అయితే పర్వాలే. మనం ఉండాలి, దేవుని పని జరగాలి మన ద్వారా అంటే ఖచ్చితంగా మనకి దేవుడు ఇల్లులు ఇవ్వాలా అని కోరిక. కానీ కొంతమంది మనకి ఎందుకులే పాస్టర్ అంటున్నారు. తర్వాత లాస్ట్ మాట, ఆది అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం, అపోస్తలుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఒక ఇల్లు ఉంది. మరునాడు మేము బయలుదేరి కైసరైకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడు అయిన ఫిలిప్పు ఇంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదివితే నాకు కొంచెం బాగా సంతృప్తి ఉంటుంది తమ్ముడా. నువ్వు చదివే నాకు సహాయం చేసావు. నేను కూడా చదువుతా ఒకసారి. 21:8 కదా. మరునాడు మేము బయలుదేరి కైసరైకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు పౌలు గారు మిషనరీ యాత్రలో సేవలో భాగంగా కైసరయ ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఫిలిప్పు, అతను సువార్తికుడు, దేవుని పరిచయం చేస్తున్నాడు. 7గురిలో ఒకడు. ఏ 7గురు? అపోస్తలుల కార్యాల ప్రారంభ అధ్యాయాల్లో మనకు కనపడతారు 7గురు. అంతవరకు 12 మంది అపోస్తలులు పరిచయం చేసేవాళ్ళు, భోజనం వడ్డించేవాళ్ళు. ఇప్పుడు పేతురు గారు ఏమంటారంటే, మేము దేవుని పని మాని మీకు అన్నం పెట్టడం మంచిది కాదు, మేము వాక్యం బోధించాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇదే మా పని. కాబట్టి ఒక మంచి పేరు పొందిన నీతిమంతులని 7గురు మీరు ఏర్పాటు చేసుకోండి, వాళ్ళే మీకు భోజన పరిచయం చేస్తారు అని చెబితే అక్కడ 7గురు వచ్చారు. ఆ 7గురులో ఒకడు ఈ ఫిలిప్ అనమాట. ఆత్మతో నిండినవాడు, సత్పురుషుడు, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు. అతనికున్న 4 కూతుర్లు కూడా ప్రవచన వరము కలిగిన కుమార్తెలు, కన్యలు, ఇంకా వివాహం కాలేదు. యవనస్తులైన ఆడపిల్లలకు ప్రవచన వరం కలిగి భక్తి చేస్తున్నారు. తాను భక్తి చేశాడు, తన 4 పిల్లలు కూడా భక్తిలో పెంచుకున్నాడు. తన 4 ఆడపిల్లలు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి సేవలో ఉన్నారన్నమాట. అటువంటి సువార్తికుడు ఇల్లు కలిగి ఉన్న రాయబడింది. అంటే క్రొత్త నిబంధన కూడా మనం ఆర్థికంగా సౌఖ్యముగా కొదువు లేకుండా బ్రతకాలని ఒప్పుకుంటుంది.
బంధువేనా? డూ యూ అగ్రీ? నువ్వు సమ్మతిస్తున్నావా దీనికి? సమ్మతించాలంతే. కొత్త నిబంధన అన్నీ అమ్మేమని మనకు చెప్పలేదు, పేదవాళ్ళుగా ఉండమని మనకు చెప్పలేదు. ఆయన ప్రజలు అన్నిట్లో సమృద్ధి కలిగి కొదువు లేకుండా ఉండాలని, ఇల్లులు ప్రత్యేకంగా సొంత ఇల్లులు కలిగి ఉండాలని దేవుని వాక్యం 3 రెఫరెన్స్ల్లో, ఒకటి మార్కు తల్లి అయిన మరియ ఇల్లు, లూదియా ఇల్లు, సువార్తికుడైన ఫిలిప్పు ఇల్లు. ఈ ఇల్లులు లేకపోతే సేవ జరిగేది కదా ఆ రోజుల్లో. ఇప్పుడు ఒక ప్రశ్న, మరి అక్క ఎంతకాలము ఈ మౌన రోదన, ఈ విధముగా నువ్వు ఎంతకాలము మౌనంగా రోధించదవు బిడ్డ? ఈ 2024 సంవత్సరంలో మనకి సొంత ఇల్లులు ఎందుకు అవసరం? సొంత ఇల్లు అంటున్నప్పుడు ఇల్లు లేని వాళ్ళకి బాధ వేస్తుంటుంది. బిడ్డలారా, ఎవరికైనా ఇల్లు లేకపోతే బాధపడద్దు. నాకు కూడా ఇల్లు లేదు, ప్రస్తుతానికి నాకు కూడా అడుగు భూమి కూడా లేదు. ఇది దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో చిన్న రూమ్ కట్టుకున్నా, ఆడేదాన్ని తేడా వసరికి రావాలా. ఆయన స్థలంలో చిన్న భాగం అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ఉండేది కూడా అద్దె గృహమే. కానీ జీవితాంతం మనల్ని దేవుడు ఇలా పెట్టడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆశపడాలి, ప్రార్థన చేయాలి. నిశ్చయముగా దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సొంత ఇల్లులు ఇవ్వాలని కోరుకున్నాడు ఆయన. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు ఆశపడకపోతే నాకు సంబంధం లేదు. ఇప్పుడు అద్దె గృహాల్లో ఉన్న వాళ్ళు నరకానికి పోతారని నేను చెప్పడంలా. అద్దె గృహాల్లో ఉన్న నరకానికి పోతారు బైబిల్లో ఉందా? లేదు కదా. ప్రార్థన చేస్తే, మనము దేవుడిని ప్రేమిస్తే ఆయన మనల్ని ఆస్తికర్తలుగా మారుస్తాడు యేసునామంలో. మన దేవుడు ఎవరో తెలుసా బాంధవ్యన? శూన్యములో సృష్టిని చేసిన వాడు, ఏమీ లేని చోట మొత్తాన్ని పుట్టించాడంతే ఆయన. అవును కదా అన్న? శూన్యములో సృష్టిని చేసిన దేవుడు, ఆయనకి ఏం అవసరంలే, అక్కడక్కడే సృష్టి చేశాడంతే. నోటి మాట కలుగును గాక, అహరోనికి ఇల్లు వచ్చును గాక అని అయిపోతుంది అంతే. వారం మారిపోద్ది, మొత్తం మన చాప్టర్ మారిపోద్ది. కాబట్టి లేదని రెంట్ ఇళ్ళల్లో ఉన్నామని ఇదేం ఇస్రాయల్ పాస్టర్ మాటలకు మాకు భయం వేస్తుంది, మేము నరకానికి పోతామేమో, సొంత ఇల్లు ఉండాలి అంటున్నాడు. ఏం పర్వాలేదు, మనం దేవుని కోసం భక్తి కలిగి బతకదాం. మీకు ఇస్తాడు, మీతో పాటు నాకు కూడా ఇస్తాడు యేసునామములో. నెల్లూరులో దైవజనుడికి మంచి ఇల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. విత్ ఫ్రీ కాస్ట్, రూపాయి ఖర్చు లేకుండా ఇస్తాడు. ఎలా సార్ అదే? నాకు కూడా తెలియదు, విశ్వసిస్తున్నాను నేను అంతే. నా దగ్గర లక్షలు లేవు, 100 లేవు, 1000 లేవు. దేవుడి దయ వల్ల 23 రూపాయలు ఉంది ఈరోజు బ్యాంక్ అకౌంట్. మీరు నమ్మకపోతే మర్యాద చూపిస్తాం మీకు తర్వాత. అంతే, విశ్వాసం అంటే అలాగే ఉంటుంది. ప్రభు ఇస్తాడు, అలా వచ్చేలా వెళ్ళిపోతూ ఉంటాయి. మన దగ్గర ఏ ఉండవు. ఇట్లా బతకాలంగా దేవుని కోరిక. అలా వచ్చి వెళ్ళిపోవాలి, ఎప్పుడు 23 రూపాయలతో ఉండాలంగా దేవుని కోరిక. భవిష్యత్తులో ఖచ్చితంగా మన కొదువులు తీర్చుకొని ఏ కొదువు లేకుండా బ్రతికే స్థాయికి ప్రతి ఒక్కరిని దేవుడు తీసుకెళ్తాడు. ఆ స్థాయికి మనల్ని మన ప్రభు లేపునుగాక. నువ్వు తృప్తిగా తిని 10 మందికి పెట్టగలిగే స్థితిలోనికి నా దేవుడిని ఖచ్చితంగా తీసుకెళ్తాడు. అది దేవునికి ఇష్టం, అది దేవుని చిత్తం. దానికోసం మనం చీమల్లాగా పనిచేయాలా? ఎట చేయాలి తలే? వాక్యం విని ఇంట్లో పడుకోవటం కాదు, చీమల్లాగా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా పనిచేయాలా. కష్టపడి పని చేయాలి. చీమల్లాగా దాచుకోవాలా. శ్రమను దాటుకోవడానికి, కరువును దాటుకోవడానికి ఎండాకాలం అంతా కూర్చుకొని వర్షాకాలం అంతా హ్యాపీగా తింటాయి. మనం కూడా అలాగే చీమల వల్లే జ్ఞానం కలిగి పనిచేసి దేవుని సహాయం కోరుకుంటే నీ చేతి పడిన దేవుడు ఆశీర్వదించి ఎలా చేస్తాడో తెలియదు కానీ తృప్తిగా కొదువు లేకుండా బతికే స్థాయికి నువ్వు వస్తావు. అంతేగాని కోట్ల రూపాయలు నీకు వచ్చేస్తాను నేను కూడా చెప్పడం వల్ల అసలు వద్దు మనకు. కోట్ల రూపాయలు దేవుడు ఇచ్చాడు అనుకో, యెహోవా ఎవడు అంటారు ఇక అందరూ. జీవనం నిన్ను కోటీశ్వరుడు దేవుడు ఇచ్చాడు అనుకో, యెహోవా ఆయన ఎవరు? దేవుడు ఎవడు అంటామంట. అది ఆ మాట ఎవరు అన్నారు? భూమి మీద ఉన్న ఐశ్వర్యవంతుల్లో నంబర్ 1 బిలియనీర్ అయిన సొలొమోన్ గారు చెప్పారు ఆ మాట. నాకు ఎక్కువ అయిపోయింది అనుకో, యెహోవా ఎవడంట. మరీ ఏమి లేకుండా చేసేసావనుకో, దొంగతనాలు చేసి నీ నమ్మకం అవమానం తెస్తా. కాబట్టి ఏ పూటకు ఆ పూట సరిపోయేటట్టు నాకు ఈ ప్రభువా కొదువు లేకుండా చేయి చాలు, ఖచ్చితంగా చేస్తాడు. కరుణక్క, నేను మాట్లాడే తెలుగా హిందీయా? తుమ్నే బోల్ క్యా కర్తే? బోల్ ముజే టీకే. ఇట్లా అంటే మీరు అలా చూడాలి ప్రేమతమ్మ. ఏదో హిందీ చూస్తున్నారు మీరు. లేమో అర్థమైంతలే. మనం ఖచ్చితంగా సమృద్ధిగా కొదువు లేకుండా బ్రతకాలని కొత్త నిబంధన నిర్ధారిస్తుంది. అయితే ఒక మాట ఏంటంటే, క్రైస్తవులకి ఈ రోజుల్లో సొంత గృహాలు అసలు ఎందుకు అవసరం? నంబర్ 1, క్రైస్తవులకి ఈ రోజుల్లో బయట అద్దె గృహాలు ఇవ్వడం లేదు. నెల్లూరులోకి మీరు వచ్చి చూడండి, ఇల్లు వెతకండి. టూలెట్ బోర్డు అని ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగే మాట, మీదే క్యాస్ట్, మీ మతం ఏది? మన క్యాస్ట్ చెప్పామనుకో, వాళ్ళకి తెలుసు పలానా క్యాస్ట్ అంటే క్రైస్తవులని. మనం ఆ క్యాస్ట్ అన్నాం అనుకో, మీరు క్రిస్టియన్సా,
అవునండి, క్రిస్టియన్సేనండి. మేము క్రిస్టియన్స్కి ఇవ్వమండి. ఇది క్రిస్టియన్స్కి ఇచ్చే గృహాలు కాదు. ఇది ఎవరికో జరిగితే కాదు. నేను పాస్టర్ తిరిగాం. నేను పాస్టర్ నెల్లూరు మొత్తం హరనాథపురం దగ్గర నుంచి మొదలుకొని ఆ బిట్టు తిరిగేసామంతే. పాస్టర్ అప్పుడు తెల్లచారి కడుకోవాలి కదా, వైట్ శారీలో పోయేవాళ్ళమే. వైట్ శారీని చూస్తే పైనుంచే ఆడ టూలెట్ బోర్డు ఉంటుంది. పైన లేదు అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. లేదు అసలు కొంతమంది బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. పాస్టర్ ముందు నన్న కొంచెం తీసేస్తారు. కానీ స్త్రీ వైట్ శారీ కట్టుకుంటే ఎలా గుంపిది? ఏ గుంపు? ఆ క్రీస్తు గుంపు. వద్దు నాయనా. 7 రోజులు తిరిగి విసిగిపోయాను తమ్ముడా. ఇక ఒకటే ప్రార్థన చేశాను. ఎప్పుడు మన నెల్లూరు రోడ్లో మందిరం ఉంది కదా, రోడ్లో మందిరం ఉండిందే, అక్కడ ఉన్నప్పుడు అన్నమాట జరిగిందంతా. ఇంకా నా వల్ల కాక ప్రార్థన చేసే, ప్రభువా మా వల్ల కాదు, ఎవ్వరు ఇవ్వడం లేదు, నీకు ఇష్టమైతే నువ్వే కార్యం చేయాలని మౌనం అయిపోతే, చందన చెప్పున నేను ఎవరన్నా ఉంటే చూడన్నాను. చందన ఫోన్ చేసి, సార్ మా వాళ్ళకి చెప్పాను, అతను చూశాడంట, క్రైస్తవులకి ఇస్తారంట, వెళ్ళామంటే ఆ కిసాన్ నగర్ ఫస్ట్లో ఉన్నాం కదా, ఆ ఇల్లు చూసామన్నమాట. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఈ పక్కకు తీసుకొని వచ్చాడు. డబుల్ బెడ్రూమ్ కావాలి, పిల్లలు ఎదుగుతున్నారని మళ్ళీ ఇటు వచ్చాం. ఇప్పుడు వాష్రూమ్ ఇబ్బంది అయిపోయింది బాగా. ఇప్పుడు మన టైమింగ్ మార్చాం కాబట్టి ముందు చేసాం మేము. లేకపోతే అందరి నెల్లూరుకే ఫస్ట్ రావాలి కాబట్టి మామూలు ప్రార్థన 4 గంటలు వేయాలి. ఫాస్ట్ 5 గంటలు 3:30 4 లేసి స్నానాలు స్టార్ట్ చేస్తే మనకు 6:30 7 అవుతాయి నలుగురికి. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కూడా ఒకటే వాష్రూమ్ వల్ల. సరే ప్రార్థన చేస్తాం, దేవుడి చేత అసలు దొరకవు ఇల్లు. నేను చెప్తున్నాను కదా, దేవుడు ప్రత్యేకంగా వాళ్ళ మనసులు మార్చి ఇస్తామంటే తప్ప క్రైస్తవులకి బయట ఇల్లులు ఇవ్వడం లేదు. కొంతమంది ఇంకా ముందుకు వచ్చి వైశ్యులకు మాత్రమే మా ఇల్లు, వైశ్యులకి అదొక క్యాస్ట్, బ్రాహ్మణులకు మాత్రమే మా ఇల్లు, మా జాతి వారికి మాత్రమే మా ఇల్లు, క్యాస్ట్లను అడిగిస్తున్నారు బయట. కాబట్టి రాబోయే రోజుల్లో మనకి ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి సొంత ఇల్లు చిన్నదో పెద్దదో ఉండునుగాక, ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది, అద్దె గృహాలలో, రెంట్ హౌసుల్లో ప్రార్థనా కోటాలకు ఇప్పుడు ఒప్పుకోవడం లేదు. చిన్న మైకు పెట్టుకొని ప్రార్థన ఒక 10 సంవత్సరాల క్రితం ఒప్పుకునేవాళ్ళు, 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎలా ఉందంటే నెల్లూరు పరిస్థితి, నెల్లూరే కాదు సకల 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందంటే 10 మంది కూడా రావడానికి వీళ్ళే. మైకి తర్వాత సంగతి, 10 మంది వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకుందామని ఒప్పుకోవడంలా. ఎంతమంది ఎందుకు వస్తున్నారు? మా ఇళ్ళలో ప్రార్థన చేసి చెప్పాం కదా మీకు. అసలు ప్రేమ ఎందుకు చేస్తున్నారు మీరు? గుంపుకు ఎందుకు వస్తున్నారు? అసలు మామూలుగా అయితే మన ఇంట్లో పెడదాం అనుకున్నాం. మన నెల ప్రార్థన మనం పెడుతున్నాం కదా, మన ఇంట్లోనే పెడదామని ప్లాన్ చేసాం. వాళ్ళ మాటలు నాకు అర్థమైపోయాయి. 1 సారి 2 సార్లు చూస్తారు, మళ్ళీ ఒకసారి మనం అడిగించుకోవడం ఎందుకు? మందిరం ఉంది కదా, మందిరంలో పెట్టుకుందాం, మందిరంలోకి మార్చాం. అద్దె ఇళ్లలో ప్రార్థన కూటాలు చేయడానికి ఒప్పుకోవట్లా చాలా వరకు, 90%. ఇంకా రాబో రోజులు అసలు ఒప్పుకోరు. కాబట్టి క్రైస్తవులకి సొంత గృహాలు ఉండాలి. మూడోది, ఈ రోజున కులతత్వం అధికంగా పెరిగిపోయింది. ఎక్కడికి పోయినా మీదే కులం అడుగుతున్నారు. మీదే కులాన్ని బట్టి ఇల్లు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కులం వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు, వాళ్ళ కులం వాళ్ళకి ఇల్లులు ఇస్తున్నారు. కాబట్టి మనకే కులం పెట్టారు మనుషులు? కులాలు మనం పెట్టుకోవాలా? వాళ్ళే పెట్టారు మనకి. ఆ కులాల్లో కూడా లాస్ట్ కులం ఏది ఉందంటే అదే మనది. వెలివేయబడిన జాతి, శూద్రులని పేరు పెట్టి పనికిరాని వాళ్ళుగా మార్చేశారు మనల్ని కొంతమంది. ఇది ఇండియాలోనే పుట్టిన కొంతమంది దురాక్రమణదారుల వల్ల పుట్టిన ఘోరమైనటువంటి దుష్క్రియ. ఇది బైబిల్ చెప్పలేదు, బైబిల్లో కులాలు లేవు. మనమందరం ఆదాము కడుపులో నుండి వచ్చిన వాళ్ళమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకు ఆ పేరు పెట్టిన వాడు కూడా ఆ కడుపులో నుంచే వచ్చాడు. మనందరిది ఒకటే రక్తం, అందరు ఒకే తల్లి బిడ్డలమి. ఒకే తండ్రి కన్న బిడ్డలకు కులము లేదని మరచితిమి పాట ఉంది కదా అమ్మా. కులమనే ఈ కుమ్ములాటలో, మతమనే మహాసంగ్రామంలో. రెండో వచ్చిన చాలా బాగుంటుంది. మీరు భూమంతా నిండించి అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు చెప్పి భూమిలో 4 దిక్కులు పంపించాడు మనల్ని. భూమని చెదిరిపోయి ఒక్కొక్క భూమికి ఒక్కొక్క క్యాస్ట్ అయిపోయింది. అమెరికాలోకి పోతే తెల్లోళ్ళు నల్లోళ్ళు, అక్కడ రేసిజం అంటారు దాన్ని, వర్ణ వివక్ష. కలర్ను బట్టి అక్కడ ఏహ్యంగా చూస్తారు. నల్లోళ్ళుగానైతే చీప్గా చూస్తారు. అక్కడ క్యాస్టులు లేవు, వర్ణ వివక్ష ఉంది. అక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క జబ్బు పట్టుకో ఉంది. కానీ వాళ్ళకి తెలియదు మనమందరం దేవుని సంతానం అని. కులాలను బట్టి ఇల్లులు ఇస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇల్లులు ఎవరు ఆహారం రాబోయే రోజులు ఇల్లు ఎవరికి? కాబట్టి ప్రతి క్రైస్తవుడికి సొంత ఇల్లు ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలా. ప్రభువా నాకు ఇల్లు నీ ప్రభువా, అసలు నీకు ఇంకా రోషం ఉంటే నేను 2 ఫ్లోర్లు కట్టాలి ప్రభువా,
2 ఫ్లోర్లో పై ఫ్లోర్లో నేను ఉంటా, కింద ఫ్లోర్లో ఏ క్రైస్తవులకి ఇల్లు ఇవ్వడం లేదో ఆ క్రైస్తవులకు తక్కువ రేటుకి నేను అధికిస్తా. రాబోయే రోజుల్లో క్రైస్తవులకు ఇల్లు ఇవ్వరు కదా, నేను ఇస్తా ప్రభు నీ బిడ్డలకి. దైవజనులు ఎంతోమంది ఇల్లు దొరక్క బాధపడుతున్నారు, దైవజనులకు ఫ్రీగా నేను ఇస్తా, అతి తక్కువకి నేను ఇస్తా. అవసరమైతే నాకు 2-3 ఇల్లు ఇస్తే ఒక ఇల్లు దైవజనులకు ఫ్రీగా ఇచ్చేస్తా. ఇది రోషం. ఇల్లులు ఉండకూడదు, ఉన్ని అమ్మేసి ఎవరికి ఇచ్చేసి పేదవాళ్ళం అయిపోవాలా అని ప్రభు మనకి ఎక్కడ జీవనం. మర్యాదగా నువ్వు 4 ఇల్లు కట్టాలి జీవనం. ముత్తుకూలు 2 కట్టు, మీ ఊళ్ళు 2 కట్టు, పాస్టర్లకు ఫ్రీగా ఇయ్యి. సార్ ఫ్రీగా ఇస్తే మనకట్ట సార్ తక్కువ, అందరు 4,000 తీసుకుంటున్నారు, 2,000కి దైవజనులకి, కేవలం క్రైస్తవులకు మాత్రం బోర్డు పెట్టు, బా అది కదా ఆశీర్వాదం అంటే. వెళ్ళేస్తున్నారు మనల్ని. కులతత్వం అధికంగా ఉంది, కులాలు చూడకుండా మనం ప్రభు కోసం చేయాలి. తర్వాత 4వది, ఎందుకు మన సొంత గృహాలు ఉండాలంటే శవాలని అద్దె గృహాల్లో ఉంచడానికి ఒప్పుకోవడం లేదు. అద్దె గృహాల్లో ఉండి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఓనర్లు ఏమంటారు తెలుసా, ఇక్కడ కానీ శవాన్ని పెడితే మళ్ళీ వేరే వాళ్ళు చేరరు కాబట్టి ఇంట్లో తేవద్దు, హాస్పిటల్ నుంచి నేరుగా అట్టే ఎక్కడికి లూదియం ఎడ చూస్తుందంటే, ఏందిరా నాయనా నీ బాధ మాకు, ఏందేందో లేనిపోయి ఉదయాన్నే అపశుద్ధ మాటలు చెప్తున్నావు మాకు, నువ్వు అపశుద్ధ మాటలు అనుభవించక అర్థమవుద్ది. కిసాన్ నగర్లో మేమున్న ఇంట్లో ఒక వ్యక్తి, పక్కన ఇంట్లో ఒక చనిపోతే వాళ్ళన్న మేలు ఇంటి ముందు పెట్టుకోమన్నారు, ఇంటి లోపల ఒప్పుకోలేదు, ఇంటి ముందన్న రోడ్లో పెట్టుకోమన్నారు. కొంతమంది అసలు తేవద్దని చెప్పేస్తారంతే, అటు నుంచి అట్టే శ్మశానికి వెళ్ళిపోండి, రాకూడదు ఇంటికి. అంత భయంకరంగా ఉన్నాయి బయట. సొంత ఇల్లు లేకపోతే చనిపోయిన మన తండ్రిని తల్లిని పెట్టుకోవడానికి కూడా మనకు దిక్కుండదు. నేను ముత్తుకూరులో 2013-14 అదే ఏడ్చా, ప్రభువా ఒకవేళ నేను చనిపోయినా నా ఇంట్లో ఎవరైనా చనిపోతే మమ్మల్ని ఎక్కడ పెట్టుకోవాలి ప్రభువా, మరి ఏంది ప్రభువా నువ్వు కనికరించకపోతే అనుకున్నాను. కానీ ఇంత గొప్పగా ఇస్తాడు నేను ఊహించలా, ఇంత ఘనంగా ఇస్తాడని. ఇప్పుడు ఏం జరిగినా మనకు ఇల్లు లేదు, మందిరంలో పెట్టేయడమే, పెట్టులో పెట్టి రెడీగా. అన్నా చి అట మాట్లాడబాకన్నా, చావుకూడదు, అట మాట్లాడకూడదన్నా, కీడన్నా. ఏంది కీడా? అన్ని జనులు భయపడతారు కీడని. మనం యేసు రక్తంలో కడగబడ్డ వాళ్ళమి. బైబిల్ ఏం చెప్పింది తెలుసా, విందు జరుగుతున్న ఇంటికి పోవడం కంటే ప్రలాపిస్తున్న వాళ్ళ ఇంటికి పోవడం మేలు. ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. మరణం గురించి మాట్లాడినప్పుడు మనకు భయం వస్తుంది. దేవుడు అంటే ఇక్కడ మనకు కీళ్ళు ఉండవు, అది వాళ్ళకి కీళ్ళు ఉంటాయి. కాబట్టి బిడ్డలారా, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లులు ఉంటే చనిపోయినప్పుడు పెట్టుకోవచ్చు. కాబట్టి కాస్త గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి, దేవుడు మనకి ఇస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు అసలు సంగతి, ఎందుకు మన సొంత ఇల్లు ఉండాలంటే భవిష్యత్ కాలంలో రాబోయే రోజుల్లో దేవుని నామం కొరకు శ్రమల కాలం వస్తుంది. రాబోయే రోజులు దేవుని బిడ్డగా శ్రమల కాలమే. ఎటువంటి శ్రమల కాలమో తెలుసా? చర్చీలు కనుమరుగు చేస్తారు రాబోయే రోజుల్లో. ఆయన అనుకూలిస్తే కదా, బైబిల్ అదే చెప్పింది. బైబిల్ రాబోయే రోజుల్లో మళ్ళీ మనం నీరో రోజులను చూస్తాం. నీరో చక్రవర్తి రోజులను మళ్ళీ మనం రాబోయే రోజుల్లో చూస్తాం. శ్రమలు అధికమవుతాయి, దేవుని బిడ్డలకి శ్రమలు అధికమవుతాయి. నా నామము నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారని, హింసిస్తారని, అబద్ధంగా చెడ్డ మాటలు పలకతారని, జైళ్ళకి అప్పగిస్తారని బైబిల్ ఆల్రెడీ రాయబడింది. యేసును నమ్మినందుకే ప్రతి ఒక్కరు మనల్ని అప్పగిస్తారు రాబోయే రోజుల్లో. అప్పుడు మందిరాలు కనుమరుగైపోతాయి, ఉండనివ్వరు, జప్తు చేస్తారు ఆస్తుల్ని. అట్లాంటి టైంలో సంఘము రహస్యంగా కూడుకొని ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసుకున్నట్లుగా దేవునిలో గడపడానికి దైవ జనులు పిలిపించుకొని దేవుని మాటలు వినడానికి మనకంటూ ఒక చిన్న ఇల్లుంటే గప్చిప్పుగా ఏ ఇంట్లో వాళ్ళు వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. అదే ఇల్లు లేవనుకో, సంఘం లేదు, ప్రార్థన లేదు, దైవజనులు దొరకడం మనకి ఇంకా వేదకరం అయిపోద్ది. బలమైన ప్రార్థన చేయాలంటే కుటుంబంలో కూడుకొని, సంఘముగా 2-3 ఇల్లు ఒక ఇంట్లో కూడుకొని బలంగా ప్రార్థన చేయాలంటే ఇల్లులు ఉండాలి రాబోయే రోజుల్లో. వెళ్ళారా? లాస్ట్ మాట, సేవకుడు అయినందుకు అంటే పాస్టర్ గారు అయినందుకు కొంతమందికి అద్దె గృహాలు ఇవ్వడం లేదు నాలాంటి వాళ్ళకి. కొంతమంది క్రైస్తవులు అయినందుకు అద్దె గృహాలు దొరకడం లేదు కొంతమంది విశ్వాసులకి. కాబట్టి అలా అద్దె గృహాలు దొరకక బాధపడుతున్న పేదరికంలో ఉన్నటువంటి విశ్వాసుల్ని, క్రైస్తవ సేవకుల్ని ఆదరించడానికి మనకి ఖచ్చితంగా కొన్ని గృహాలు దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇష్టపడితే ఆమేనని చెప్పు, గట్టిగా చెప్పు హల్లెలూయా. మనమే కొన్ని గృహాలు కట్టి దేవుని ప్రజలకి తక్కువ అద్దెకి ఆతిథ్యం ఇచ్చి క్రైస్తవుల్ని ఆదుకోవడానికి క్రైస్తవులకు సొంత గృహాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ హవీలాకి హదసకి అదే చెప్తుంటాను నేను, మా కట్టాలి, మీరు కట్టాలా. వాళ్ళు పెడుతున్నారు కదా, క్రైస్తవులకు మాత్రం బోర్డు పెట్టండి, మీరు క్రైస్తవులకు మాత్రమే పెట్టి బోర్డు.
ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే మన వల్ల కాదు. కానీ మనము దేవుని ప్రేమించే వాళ్ళమైతే, నిజంగా మనం దేవుని ప్రేమించి దేవునికి ఒక నడుం కట్టుకొని నిలబడితే, శూన్యములో సృష్టిని చేయగల శక్తి గలవాడు, నీకు అన్నీ ఏ కొదువు లేకుండా సమకూర్చుటకు శక్తి కలిగిన దేవుడు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అద్దె గృహాల్లో ఉన్నవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎవరు బాధపడద్దు. మనల్ని కూడా దేవుడు కనికరించే రోజు ఒకటి వస్తుంది. నిశ్చయంగా మనకంటూ సొంత గృహాన్ని ప్రభువు ఎక్కడైనా ఆయన అనుగ్రహించి తీరతాడు. ఎక్కడ కావాలో కోరుకో, అక్కడ నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అద్దె గృహాల్లో ఉన్న వాళ్ళు నరకానికి పోరని మాత్రం పొరపాటును మీరు మర్చిపోవద్దు. దేవునికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. లాస్ట్ మాట ఇప్పటికే ఫైనల్ అయిపోయింది. క్రైస్తవులు ఆర్థికంగా దీవించబడటం కొత్త నిబంధన కూడా ఒప్పుకుంటుందా, ఒప్పుకోవట్లేదా? జోసెఫ్ అన్న కొత్త నిబంధన ఒప్పుకోవట్లేదా? ఒప్పుకుంటుంది, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. లాస్ట్ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఇక అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు చూడండి మరొకసారి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాలు ఏం రాయబడిందంటే, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిర ఆస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఏకముగా కూడి తమ కలిగినంత సమిష్టిగా ఉంచుకున్నారు, ఏ కొదువు లేకుండా. ఇదిగాక వాళ్ళు తమ స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారు. ఎవరు కొదువు లేదు ఇప్పుడు. కాబట్టి వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పకుండా కూడుకుంటూ ఇంటింట రొట్టె విరుస్తూ దేవుని స్తుతిస్తూ ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొని చుడిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేరుస్తూ ఉన్నాడని రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒక చిన్న మాట ఏంటంటే, ఎందుకు తమ స్థిర ఆస్తులు అమ్మేరు ఆ రోజుల్లో? తమ ఆస్తులు అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి దైవజన పాలదారు ఎందుకు పెట్టేవాళ్ళు అంటే, ఒక చిన్న మాట చెప్పాలి మీకు. అసలు సంగతి ఏంటంటే, అది రోమా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలం. రోమా సింహాసనాన్ని నీరో చక్రవర్తి, భయంకరమైన క్రూరుడు, చెప్పాను కదా, సొంత తల్లిని చంపినవాడు, సొంత అక్కను చంపినవాడు, సొంత అన్నదమ్ముళ్ళని తనకంటూ ఎవరు లేకుండా, ఒకవేళ వాళ్ళు బతుకుంటే తనను చంపి వాళ్ళు రాజులు అవుతారని తల్లిని అక్కని అందరూ చంపేశాడు. బహుక్రూరుడు. క్రైస్తవుల్ని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నవాడు అనమాట. బహుక్రూరుడు. పేతురు గారిని చంపింది ఈయనే, పౌలు గారిని సరచన చేసింది ఈయనే, అనేక మంది దేవుని అపోస్తలుల్ని, ఆ రోజుల్లో లక్షల మంది వేల మంది క్రైస్తవుల్ని, ఆది క్రైస్తవ విశ్వాసుల్ని, అనేక మంది యూదుల్ని పొట్టన పెట్టుకున్న మహాక్రూరుడు అనమాట. అటువంటి మహాభయంకరమైన కష్టకాలంలో ఏం జరిగింది తెలుసా? యేసుక్రీస్తుని వారు నమ్ముకుంటా ఉన్నారు చాలామంది, గుంపులు పెరిగిపోతున్నారు. ఈ సంగతి అధికారులు తెలిసి వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవ సంఘాన్ని హింసించడం ప్రారంభించారు. ఆ మాట ఎక్కడుంది? ఆదికాండం కాదు, అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ మీకు అర్థమవుద్ది. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం ఏముందంటే, ఆ కాలమందు యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి గొప్ప హింస. అబ్బా చూడండి అన్నమాట. అదిగో యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదరిపోయిరి. చూసారా? ఆ రోజులు గొప్ప హింస కలిగిన సంఘానికి. ఎట్లా? ఎవరైతే క్రైస్తులుగా మారారో, ఎవరైతే దొరికారో వెంటనే వాళ్ళని కొట్టడం, గాయం చేయడం, హింసించడం, వాళ్ళ ఆస్తులు లాగేసుకోవడం. తమ్ముడా, వాళ్ళ ఆస్తులు లాగేసుకోవడం, వాళ్ళ ఇల్లు జప్తు చేసేయడం, వాళ్ళ ఆస్తులతో లాగేసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ దేశ జర్మనీ నియంత హిట్లర్ కూడా యూదుల్ని చంపేయాలి పూర్తిగా. యూదుడు అన్నవాడు భూమి మీద లేకుండా ఉండాలని కోరుకున్నాడు. ఆ మహానువాడు ఎవరో తెలుసా? ఆర్సీఎం జాతికి చెందిన క్రిస్టియనే. ఆర్సీఎం జాతికి చెందిన క్రిస్టియన్, పేరుకి క్రిస్టియన్. యూదుడు అన్నవాడు నా దేశంలో ఉండకూడదు, అసలు భూమి మీదే ఉండకూడదు, మనం చంపాలని 60 లక్షల మంది యూదుల్ని పొట్టన పెట్టుకున్న మహాక్రూరుడు అనమాట. యూదులు లేకుండా చేసేయాలి. ఇదే మనసు నీరోకి. క్రైస్తవుల్ని భూమి మీద లేకుండా చేయాలి. వాళ్ళ ఆస్తులు జప్తు చేశారు. ఇదిగో ఈ హిట్లర్ కూడా యూదుల ఆస్తులు జప్తు చేసేశారు. మొత్తం పెరుక్కున్నారు. కట్టు బట్టలతో నిలబెట్టి కాన్సన్ట్రేషన్ క్యాంపులకు తీసుకొని వెళ్ళి గ్యాస్ విషవాయువులు వదిలి చంపేశారండి. విషవాయువులు వదిలి 60 లక్షల మంది, దాదాపుగా 60 లక్షల మంది చంపేశారు. హోలోకాస్ట్ అంటారు దాన్ని. హోలోకాస్ట్ అంటే ఒక జాతిని నిర్మూలన చేసేయటం పూర్తిగా. కానీ అబ్రహాముకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె దీవిస్తాను చెప్పాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని
ఆ హిట్లర్ చేతిలో నుంచి కొన్ని వేల మంది ప్రభు తప్పించాడు. మరలా వాళ్ళలో నుండి మరలా ఇప్పుడు 1 కోటి మంది జనాభా అయ్యారు. భూప్రపంచం అంతా వాళ్ళు విస్తరించున్నారు. రాబోయే రోజుల్లో అందరూ వారి సొంత దేశాలకు వెళ్తారు. ఈ మధ్యకాలం మీరు న్యూస్ చూస్తే ఇంగ్లాండ్ కాదు, నెదర్లాండ్లో ఒక వాలీబాల్ గేమ్ జరిగింది. హాకీ గేమ్ జరిగితే ఇజ్రాయెల్ దేశం టీము డచ్ టీంతో ఆడటానికి వచ్చిందనమాట. డచ్ అంటే నెదర్లాండ్ టీం తోటి. ఈ నెదర్లాండ్ టీం పక్కన పాలస్తీనా వాళ్ళు, ఈ ఇజ్రాయెల్ టీం పక్కన ఇజ్రాయెల్ చూడడానికి వచ్చారనమాట. అక్కడ పెద్ద గొడవ జరిగింది. అది మనం చూస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న ఇశ్రాయేలుని ఇంకా రాబోయే రోజులు హింసిస్తారు. ఏ దేశంలో సేఫ్టీ ఉండదు వాళ్ళకి. ఇదంతా కూడా దేవుడు అనుమతిస్తున్నాడు అనమాట. వాళ్ళు ఇజ్రాయెల్ దేశం రావాలి, భయంతో గడగడ వణిగి పరిగెత్తాలి వాళ్ళ దేశానికి. పిలుస్తాడు ఈల వేసి, ఆ ఈల దెబ్బకి ఏ దేశంలో ఉండరు, మొత్తం వెళ్ళిపోతారంతే ఇజ్రాయెల్ దేశానికి. ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట అది. అటువంటి ఇజ్రాయేలీలను ఒక్కరిని కూడా మిగలకుండా చంపేయాలని హిట్లర్ ఎలా అనుకున్నాడో, క్రైస్తవులను కూడా ఉంచకూడదని, వాళ్ళ ఆస్తులను జప్తు చేయాలని ఆనాటి నీరు అనుకున్నాడు. యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగిన ఆ దినాల్లో తమ ఆస్తులు పోగొట్టు ఎంతోమంది పేదవారు అయిపోయారు. ఆ సమయంలో బాగానండి, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధనవంతులైన క్రైస్తవులు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఇల్లులు, స్థలాలు, పొలాలు బహుగా కలిగిన ధనవంతులైన క్రైస్తవులు తమ పొలాలు, స్థలాలు అమ్మేసి తమ కొరకు కొంత ఉంచుకొని మిగతాదంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఎవరెవరైతే ఆ హింసలో ఇల్లు పోగొట్టుకున్నారో, ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ కనీస అవసరాలు తీర్చుకునేంత ధనాన్ని అందరికీ పనిచేశారు. ఎంత ప్రేమ తమ్ముడా, ఎంత ప్రేమ సంఘం, క్రీస్తు ప్రేమ. అందుకే నా 2 చేతులు జోడించి చెప్తున్నా, మనము దేవునికి ఇవ్వాలి, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని పేదవాళ్ళు అయిపోయేంతగా ఇవ్వమని ఎప్పుడు కోరుకోడు. మనకు కలిగిన దాంట్లో మన కొరకు ఉంచుకోగా మిగిలిన దాన్ని మన ప్రభు కోసం త్యాగం చేయాలి. అంతే తప్ప మనకు లేకుండా క్రైస్తవులు పేదవాళ్ళు అయిపోవాలి ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఒక పేదరాలు ఇంకా పేదరాలు అయిపోయిన ప్రభు కోరుకోలేదు. దేవునికి ఇవ్వడం ద్వారా కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఈ మీటింగ్స్ పెడతారు కదా, సభలు పెడతారు కదా. ఈ సభలు పెట్టినప్పుడు కొంతమంది పాస్టర్ గారు ఏం చేస్తారంటే, సంఘంలో కొంత బాగా సంపాదించి ఉన్నారనుకోండి, మా జీవను, మన పేరు మన జోసఫ్ అన్న, ఇలా కొంతమంది బాగా సంపాదించే బిడ్డలు అనుకోండి, ప్రకాష్ వాళ్ళందరినీ, ఇదిగో తమ్ముడా నువ్వు స్టే చేయాలా, తమ్ముడా 3 రోజులు భోజనాలు నీ అన్నా నీ వాళ్ళు వాళ్ళు అడగరు, వీళ్ళు చెప్పేస్తారు, పాస్టర్లే చెప్పేస్తారు. ఇక చెప్పడం వల్ల వాళ్ళు కాదని లేక, దైవజనుల మాటని త్రోసిపుచ్చలేక, బాంధవ నువ్వు వచ్చేయాలా అన్న, నువ్వు ఇది చేయాలా చెప్పేలేకి ఊపిరి తిరక్క వాళ్ళ దగ్గర లేకపోతే అప్పులు తెస్తారు. పాస్టర్ కాదని లేరు, దేవుని పని అప్పులు తెస్తారు. అలా అప్పులు పాలైపోయి ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్న వాళ్ళు నేను చూపిస్తాను మీకు. కేవలం మీటింగ్లు ఖర్చు పెట్టడం ద్వారా ప్రతి సంవత్సరం ఇప్పుడు స్పీకర్ని పిలిచేటప్పుడు కూడా ఆ వ్యక్తి ఎంత ఇవ్వగలుగుతాడో దాన్ని బట్టి మనం పిలవాలా దైవజనుల్ని. ఇవన్నీ మీకు తెలియదు, బయట జరుగుతున్నాయి. అతను ఇస్తాడులే, ఉద్యోగం చేస్తాడు, ఇబ్బంది ఏముంది అతనికి అని 10 మంది పాస్టర్ని పిలిస్తేవి, ఒక్కొక్కరికి 5,000 ఇప్పిస్తేవి. మొత్తం ఎంత 50,000 పోయా. అంత వదులుతారా, మళ్ళీ అది కావాలి ఇది కావాలి అని చెప్పి మొత్తం మీద వాళ్ళని ఊడ్చేసి పూర్తిగా ఆ పాస్టర్ పేరు తిత్తేనే జ్వరం వచ్చేస్తుంది నిద్రలాతకి అతనికి. అది చేస్తారనమాట. నా దేవుని దయ వల్ల మిమ్మల్ని ఎవరు నేను ఇబ్బంది పెట్టలేదు. అవసరమైతే సభలే ఆపేశాను కానీ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టలే. మనకు వద్దు అట్లా అప్పులు చేసి పెట్టే మీటింగ్లు మనకు వద్దు. ప్రభు మనకి ఇస్తే పెట్టుకుందాం, ముందు సంఘం వృద్ధి చెందాలి, ఆయన చేస్తే చేసుకుందాంలే. మిమ్మల్ని అట్లా ఇబ్బంది పెట్టలేదు, నాకు సంతోషంగా ఉంది. ఎందుకు ఇల్లులు పొలాలు అమ్మారంటే, ఇట్లాగా హింసించబడుతున్న క్రైస్తవుల్ని ఓదార్చడానికి వాళ్ళు తమ ఆస్తులమ్మి సమంగా పంచుకున్నారు. సమానత్వం, సంఘంలో సమానత్వం ఉండాలి, అందరూ ఒకటైన భావన ఉండాలి. కాబట్టి బిడ్డలారా, నిరుపేదలైన వారు కనీస అవసరాలు తీర్చుకునే స్థాయికి ఎదగాలని, సంఘము చేత వాళ్ళు ఆదరించబడినట్లుగా సంఘములో ఉన్నటువంటి ధనవంతులు, భాగ్యవంతులు తమకు కొంత ఉంచుకొని మిగతాదంతా అమ్మేసి దేవుని సేవ కోసం ఇచ్చారు, నమ్మకస్తులుగా ఎదిగారు. కాబట్టి ఈ వాక్యం అంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, నిరుపేదలు తమకున్న కొంచెం ఆస్తి నమ్మి దరిద్రులు అవ్వకూడదు. కానీ ఆదిమ సంఘంలో దరిద్రులను బలపరచడానికే ధనవంతులు తమకున్న ఆస్తులు కొన్ని అమ్మే ప్రభుకి ఇచ్చారు. అంతే తప్ప మర్యాదగా మీరు ఇచ్చేయండి అని ఎవరన్నా మీకు వినపడినా కూడా వాళ్ళకి ఈ మాటలు చెప్పండి. మీరు దేవుడు మనల్ని పేదవాళ్ళకి ఎప్పుడు చేయాలని కోరుకోలేదు. ఆయన ఏ కొదువు లేకుండా మనల్ని బ్రతకాలని కోరుకుంటున్నాడు. పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా మనల్ని ధనవంతులుగాను సమృద్ధిగా ఉన్నవారుగాను చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. బిడ్డలారా, లాస్ట్ మాట ఏంటంటే,
గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం ధనం వెనక పరిగెత్తకూడదు. మనం ధనం సంపాదించాలి, కానీ ధనం వెనక పరిగెత్తకూడదు. అందుకే బైబిల్లో ఉంది, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. చెప్పండి ఈ మాట, ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును. ధనాపేక్ష, ధనవంతులగుటకు ఆతురపడువాడు శిక్ష నుండి తప్పించుకోలేడు, ఊబుల్లో పడిపోతాడని. ఇప్పుడు నేను ఈ వాక్యం మీకు ఎందుకు చెప్పానంటే, దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఇంకా రేపు పొద్దు నుంచి వేట, ఎట్ట సంపాదించాలి అయ్యనొద్దు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, నన్ను ప్రేమించు వారి నేను ఆస్తికర్తలుగా చేస్తాను. బైబిల్ ఇంకో మాట రాయబడింది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మన కష్టం వల్ల దేవుని ఆశీర్వాదం ఎక్కువ ఉండదు. మనం దేవునికి ఇష్టలుగా బతికితే, దేవుని ప్రేమించు వారిగా మారితే, ఆయనని ప్రేమిస్తుంటే ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు, చేయి పట్ల లేవనెత్తాడు, చిన్న చేతి పని దీవిస్తాడు. మన బాంధవ్యాన్ని కొత్త వ్యాపారం స్టార్ట్ చేయబోతున్నాడు త్వరలో. చిన్నది సోడా బండి పెట్టుకొని తనకున్న దాంట్లో సంపాదించుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ సోడా బండిల నుంచే దేవుడు ఉన్నతంగా దీవించడానికి ఆయన దగ్గర ప్లాన్ ఉంది. ఆమేనండి. ఏసైకి అసాధ్యంతలే, జీతాంతో సోడా బండిలో ఉన్నట్టుడా, ఆ సోడా బండి దగ్గర నుంచి ఇంకోటి ఇస్తాడు దేవుడు. లేపుతాడు, మెట్టుకు లేపుతాడు. ఎప్పుడు? మనం దేవునికి ఇవ్వకూడదు అస్సలు మొత్తం మనమే తినేయాల. ఇందాకేం చదువుకున్నాం? జీవన పరలోకంలో మీరు ధనం కూర్చుకోండి, అక్కడ మీకు ఉపయోగపడుద్ది. పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలంటే దేవుడు మనకిచ్చిన ధనాన్ని వాటిని ఆయనకి ఇవ్వాలన్నమాట. రేపు వారం అవి తెలుసుకుందాం. దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఎలా వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకు ఖచ్చితంగా ధనం ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు. అంతో కొంత ప్రతి ఒక్కరు దేవుడు రాబోయేలు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని, ఇప్పుడు నీ దగ్గర ఉన్న కొద్ది దాన్నే ఎలా వాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఉండాలి. ఒక క్రైస్తవుడు ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సమృద్ధి విషయంలో, క్రైస్తవులకు దేవుడిచ్చిన ధనం విషయంలో దేవుని ప్రణాళిక ఏంటి? క్రైస్తవులకి దేవుడు ధనాన్ని ఇచ్చినప్పుడు ఆ ధనం విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. ఈ వారం నుంచి మీరు ధనము వెంబడి పరిగెత్తకుండా యేసయ్య వెంబడి పరిగెత్తగలిగితే, 6 దినాలు చీమల్లా కష్టపడి చీమల్లాగా పక్కన పెట్టుకోగలిగితే, రాబోయే రోజుల్లో ఏ కొదువు లేకుండా ఉన్నత స్థితికి ప్రభు మనం నడిపిస్తాడు, నిశ్చయంగా ఆశీర్వదించి నిలబెడతాడు. ఏ కొదువు లేకుండా బతికితే చాలు, కోట్ల రూపాయలు మనకు అవసరం లేదు. ప్రభు ఈ మాటలు మనకు అర్థమయ్యేట్లు సహాయము చేయునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరం మార్చి వర్ధిల్ల చేయునుగాక.